ఎస్. న్యాయంగా ఎవరు ప్రార్థన చేయాలమ్మా మీ దాంట్లో ఈరోజు? అంకుల్ నేను గ్రీన్ చేయాలి, గ్రీన్ రాలేదు కాబట్టి ఈరోజు గ్రీన్ చేద్దాం. చేయండి అమ్మా. ఎవరో ఒకరు స్వప్న గారు చేస్తారా? ప్రార్థన చేస్తున్నాను. 1 2 3. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభా, ఈ పునరుద్ధాన దినం తండ్రి మరొక సాయంకాలం కూడా మేమందరం కూడి తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించబోదు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఈ సండే స్కూల్ ట్రైనింగ్ తండ్రి నీ చిత్తానుసారంగా తండ్రి మేమందరం కూడి తండ్రి మేము ఏం నేర్చుకోవాలో అవన్నీ మేము నేర్చుకుని తండ్రి చిన్నపిల్లలకి తండ్రి నీ రాజ్యం కోసం మేము వాడబడేలాగా మమ్మల్ని తయారు చేస్తున్నందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. తండ్రి ఈ ధన్యత లేని ఎంతో మంది ఉన్నారు ప్రభా, వాళ్ళకు కూడా సాయం చేయమని అడుగుతున్నాను. రాలేని వాళ్ళు వచ్చేలాగా సాయం చేయమని అడుగుతున్నాను. మాకు కావాల్సిన జ్ఞానాన్ని సాయం చేయమని అడుగుతున్నాను. బోధిస్తున్న ఇక్కడ అక్కలను పాస్టర్ గారిని బట్టి కూడా నీకు స్తోత్రం. వాళ్ళకి ఈ ఘనత ఇచ్చినందుకు కూడా నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ రోజు ఈ సండే స్కూల్ నేర్చుకునే సమయంలో నెట్ విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా తండ్రి నువ్వే సహాయం చేసి ప్రోగ్రామ్ అంతట్లో తోడుగా ఉండమని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 3 2 1. ప్రజల మనోడు ఇంకెవరు రాలేదుగా? ఎవరు రాలేదు. ఓకే, పాడకుండా స్టార్ట్ చేశారు. ఇజ్రాయల్ గారు చెప్పండి. ప్రైజ్ సార్. ప్రైజ్ సార్ మాట్లాడండి. మధ్యలో ఎవరు రాలేదన్నారు కదా, వచ్చానని చెప్పు. అంటే మనోళ్ళు అండి, టీచర్స్. అంటే కొద్దిగా నాకు శుక్రవారం, శనివారం, ఆదివారం ఖాళీ ఉండదు సార్. సరే సరే, తెలిసిందే కదా. యూట్యూబ్ వీడియోలు చూసి ఫాలో అవుతున్నారు మరి యూట్యూబ్ లో? చూస్తాను సార్. చూసి ఓకే. ప్రజల మరోసారి వాళ్ళతో పాట పాడించండి అమ్మా. అవి క్రిస్టియన్ అక్క ప్రేయర్ కి ముందు పాడాల్సిన పాట పాడుతుంది. నేనేనాక నేనేనా ప్రజ్వల? ట్రైనింగ్ సాంగ్ మర్చిపోయిన సాంగ్ నేర్చుకోలేదు ప్రజ్వల. ఓకే, ఎవరైనా పాడచ్చు. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో స్వామి నీ ఆత్మ ద్వారానే, మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. ఓకే, ఈరోజు నిర్మలా గారి కుమారుడు, పెద్ద కుమారుడు మిక్కీ, అసలు పేరేంటైనా? ఒక నిమిషం ఉన్నాను, సారీ. ఇమాన్యుయల్ కెవిన్ అంకుల్. ఇమాన్యుయల్ కెవిన్ మనలో మధ్యలో ఉన్నాడు.
ఈరోజు తను ఒక ప్రత్యేక పాఠం మనకి షేర్ చేసుకుంటాడు. బాబు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. చేస్తూ వాళ్ళ తల్లిదండ్రుల పరిచయంలో చాలా హెల్ప్ చేస్తారు. ఇద్దరు కొడుకులు కూడా, కూతురు బ్లెస్సీ, మొత్తం ముగ్గురు పిల్లలు సపోర్ట్ చాలా ఉంటుంది. మొత్తం 5గురు కలిపి సేవ చేస్తుంటారు పిల్లల పరిచర్య. ప్లస్ వాళ్ళకు చర్చ్ కూడా ఉంది, ఆ చర్చ్లో కూడా సేవ చేస్తుంటారు. చిన్నప్పటి నుండి వీళ్ళు సండే స్కూల్ పరిచర్లో ట్రైనింగ్ అయ్యారు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర, చాలా చిన్నప్పటి నుండి. కాబట్టి వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు వాళ్ళ మమ్మీ అంత ఫోర్స్గా చేయకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ మమ్మీ చాలా ఫోర్స్, మా అందరికంటే చాలా ఫోర్స్ అన్నమాట. కాబట్టి వాళ్ళ మమ్మీతో ఈక్వల్గా మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ అబ్బాయి ప్రభు మీద ఆధారపడి మంచి సబ్జెక్ట్ చెప్తాడు. మీరు మరి ఎక్కువ గ్రాస్ప్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. తను కొంచెం ఫాస్ట్గా వెళ్ళినా సరే మీరు గమనించండి, గ్రాస్ప్ చేయడానికి ట్రై చేయండి. ఓ టు మిక్కీ. కెవిన్. ఓకే, అందరికీ ప్రైజ్ లార్డ్. హలో, వేస్తున్నారు అన్న. ప్రైజ్ లార్డ్. ఓకే, మీ దగ్గర ఏ నాయిసెస్ లేకపోతే మీరు మైక్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎందుకంటే ఈరోజు చెప్పుకోబోయే క్లాస్ ఏంటంటే కమ్యూనికేషన్ కోసం. సో ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి చెప్తున్నారు, అందరూ దాదాపు ఒక చాలా వెల్ నాలెడ్జ్డ్ పర్సన్స్ అని చెప్పారు. సో మీ అందరికి కూడా కమ్యూనికేషన్ ఏంటి అనేది ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే మాక్సిమం ఇప్పుడు అందరూ ఎంతమంది జాబ్స్ చేస్తున్నారు, జస్ట్ మీ చేతులు ఎత్తండి ఒకసారి. ఓకే, ఎంతమంది చదువుతున్నారు, ఐ మీన్ ఎడ్యుకేషన్ లో ఉన్నారు? ఓకే, ఫైన్. సో కొంతమంది పాస్టర్స్ అయి ఉండొచ్చు మేబీ ఇందులో. ఓకే, ఫైన్. ఏంటంటే ఈరోజు చెప్పుకోబోయేది కమ్యూనికేషన్ కోసం. సో డైలీ లాగా మీకు స్ట్రిక్ట్ గా అయితే ఏముండదు ఈరోజు. సో కామ్ గోయింగ్, చిల్ గా జరుగుతుంది క్లాస్. సో ఏంటంటే కమ్యూనికేషన్ ఏంటి అనేసి మీ అందరికి ఒక ఐడియా ఉండుంటది. సో కమ్యూనికేషన్ కాబట్టి ఐ ఎక్స్పెక్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. మీ అందరి దగ్గర నుంచి నేను ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో బేసిక్ గా అసలు ఈరోజు టాపిక్కే నా ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏంటంటే, అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి? మీ ఎవరికన్నా తెలిసే ఉంటది అందరికి. సో అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. Expressing words with each other. నేమ్ చెప్తారా? కొంచెం చెప్తే ఒక్క సెకండ్, నాకు ఒక సెకండ్ ఇస్తే నేను హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుంటాను. ఒక్క సెకండ్. ఓకే, ఎవరైనా మాట్లాడేటప్పుడు ముందు మీ పేరు చెప్పి మాట్లాడండి. ఎందుకంటే వెంటనే కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఎవరు మాట్లాడతారో. మీ పేరు చెప్పి మాట్లాడవచ్చు. నీలిమా, కమ్యూనికేషన్ అంటే ఎక్స్ప్రెసింగ్ వర్డ్స్ విత్ ఈచ్ అదర్. ఓకే అమ్మా. అంకుల్ నేను చెప్పనా? చెప్పండి. మీ పేరు చెప్పి చెప్పడమే. ఇక నా పేరు ప్రేమలత. అయితే మన థాట్స్ ని ఒక లాంగ్వేజ్ రూపంలో ఇతరులతో చెప్పడం, అదే కమ్యూనికేషన్. చెప్పొచ్చండి? చెప్పండి అమ్మా. అందరూ మీ మైక్ ఆన్ చేసుకొని చెప్తున్నారు. మన ఇన్ఫర్మేషన్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం, స్పీకింగ్ గానీ, రైటింగ్ గానీ, ఇంకేదైనా అదర్ సోర్స్ ఆఫ్ మీడియాతో. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఓకే ఓకే ఓకే, గుడ్ గుడ్. వాళ్ళు చెప్తున్నా విన్నావా? ఇప్పుడు వాళ్ళు చెప్పారు, విన్నావా? విన్నాను అంకుల్. అదే ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకెవరన్నా చెప్పారు? Okay. Conveying message to other person is called communication. Okay, well, సో బాగా హై స్టాండర్డ్స్ లో అందరికి ఆల్రెడీ కమ్యూనికేషన్ కోసం బాగా తెలుసు. సో మీ ఆన్సర్స్ లోనే తెలుస్తుంది.
మీ అంటే కమ్యూనికేషన్ మీకు ఎంత బాగా తెలుసు అనేది. బట్ ఏంటంటే మీరందరూ నేర్చుకునే దానికోసం మీ అందరు తెలుసుగా ఏం నేర్చుకుంటున్నారు మీరు అందరూ, ఏ పర్పస్ మీద వచ్చారు మీరు అందరూ? సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ పర్పస్ మీద వచ్చారు. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏంటంటే ఆ పర్పస్ మీద మనం ఆ వ్యూలో ఈ రోజు కమ్యూనికేషన్ కోసం చూద్దాం. అది యాక్చువల్గా కమ్యూనికేషన్ బేసిక్ గా మన జనరల్ రొటీన్ లో కూడా మనకు అది అందరికి యూజ్ అవుతానే ఉంటది. సో ఏంటంటే బేసిక్ గా మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. సో మీ అందరికి కనిపిస్తుందో లేదో చెప్పండి నాకు కొంచెం. ఓకే కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుందన్న. ఓకే వెల్. సో బై ది వే క్లాస్ కి ఓపెన్ చేసి అంకుల్ చిన్న అడ్జస్ట్ చేయి. అందులో ఆ ఆప్షన్స్ లోకి వెళ్ళు, లేకపోతే 3 డాట్స్ ఉంటాయి కదా, నీకు వెళ్ళి ఆప్టిమైజ్ అనేది చెక్ మార్క్ తీసాను ఆయన. ఇదే అంకుల్ ఆప్టిమైజ్ చెక్ మార్క్ తీసేయాలి అంకుల్. తీసేయాలి. ఓకే అంకుల్ తీసేస్తే ఈ బ్లాక్స్ ఉండవు అనమాట. మరొకసారి స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేయి. ఓకే అంకుల్ మళ్ళీ షేర్ చేయి. యాక్చువల్గా ఇది పీడిఎఫ్ ఫార్మాట్ లో ఇలా ఉండిపోయింది అంకుల్. ఇది స్లైడ్ షో పీడిఎఫ్ ఫార్మాట్ అన్నమాట. సో ఆ ఫుల్ స్క్రీన్ లో అయితే ఈ చిన్న చిన్న ఉన్నాయి కదా, అవి పక్కగా సరిపోయినా, అవి అడ్డు వచ్చేస్తున్నాయి దీనికి. పాపప్ విండోస్ అడ్డు వస్తున్నాయి దీనికి. ఓకే అంకుల్ అది సాధారణంగా ఇవి రాకూడదు. ఓకేనైనా ఎస్ మళ్ళీ వస్తున్నాయి. అసలు ఆప్టిమైజ్ దాంట్లో మళ్ళీ చెక్ మార్క్ ఉందేమో చూడు. ఆప్టిమైజ్. ఓకే ఇప్పుడు ఏమైనా కనిపిస్తుంది మీ స్క్రీన్ మీద? ఇంకేమైనా మీకు అబ్జెక్టెడ్ ఏమైనా? ఓకే అంకుల్ ఇప్పుడు వస్తుంది, మధ్యలో ఒకటి ఉంది. ఓకే చూద్దాం. ఓకే ప్రస్తుతం అంటే ఓకే అంటే నాకైతే డిస్ప్లే మీద నేమ్ అంటే స్లైడ్ షో తప్ప ఇంకేం కనిపించట్లేదు, అందుకే. రైట్ స్టార్ట్ చేయి. ఓకేనా? ఓకే ఫైన్. ఓకే అందరికీ వినిపిస్తుంది అనేసి అనుకుంటున్నాను నేను. ఏంటంటే గివ్ మీ అ సెకండ్. ఓకే సో ఏంటంటే కమ్యూనికేషన్ లో మీరు అందరూ కొంచెం మైక్స్ కొంచెం రెస్పాండ్ అవుతూ ఉండండి, ఎందుకంటే నేను అందరినీ చూడలేను, అందరినీ కవర్ చేయలేను కాబట్టి. సో మీకు ఇప్పుడు డిస్ప్లే మీద ఇంకేమన్నా కనిపిస్తున్నాయా? అంటే పీడిఎఫ్ కాకుండా ఎవరన్నా కొంచెం చెప్తారా? వస్తున్నాయి, అడ్డు వస్తున్నాయి. కనిపిస్తున్నాయి, అడ్డుగా ఉన్నాయండి. ఓకే అంటే ఇది జూమ్ వస్తున్నాయి అంకుల్ అవి? జూమ్ లోనే అది నువ్వు ఆ పైన ఒకసారి మళ్ళీ ఆ డాట్స్ లోకి వెళ్ళి ఏమేమి కనబడతాయో చెప్పు నాకు ఒకసారి. రికార్డ్ ఆన్ దిస్ కంప్యూటర్, రికార్డ్ టు ద క్లౌడ్, మీటింగ్ ఇన్ఫో, హైడ్ వీడియో ప్యానల్, హైడ్ ఫ్లోటింగ్ ప్యానల్, షేర్ కంప్యూటర్ సౌండ్, ఆప్టిమైజ్ షేర్ ఫర్ ఫుల్ స్క్రీన్ వీడియో క్లిప్, టర్న్ ఆన్ ఒరిజినల్ సౌండ్. అది ఆప్టిమైజ్ చెక్ మార్క్ లో ఉందా లేదా? లేదు అంకుల్ దానికి. లేకపోతే ఇలా రాకూడదు. చెక్ మార్క్ పెట్టి చూద్దాం. పెట్టాను అంకుల్ ఇప్పుడు. అదే ఇవన్నీ ఆ పాపప్ విండోస్ ఇక్కడ బ్లాక్ అయిపోతాయి. సర్లే ట్రై చేద్దాం. మ్యాక్సిమం పాపప్స్ విండోస్ పక్క లాగే. అంటే నాకు ఏమేమి వస్తున్నాయో నాకు ఏం కనిపించట్లేదు, అంటే పాపప్స్ ఏమి నాకు ఇక్కడ ఏం అదే కనిపించట్లేదు. మెనూ ఏదైనా మెనూ ఉంటే అది ఇక్కడ బ్లాక్ అయిపోతుంది. మెనూ సేవ్ అయినా ఎనీ మెనూ. ఓకే ఓకే ఇది పవర్ పాయింటేనా నువ్వు చేసేది? ఇది పీడిఎఫ్ లో ఉన్నది అంకుల్ ఫార్మాట్, పవర్ పాయింట్ లో లేదు. ఓకే అందువల్ల ఇలా అవుతుందేమో. సరే అలా చెయ్యి చూద్దాం. ఓకే అంకుల్ సారీ కొంచెం లేట్ అవుతున్నందుకు. ఓకే ఫైన్.
మనం ఇంకా డిలే చేయకుండా ఫర్దర్గా వెళ్ళిపోదాము. సో ఏంటంటే బిఫోర్ ఇది ప్రజెంటేషన్ వేరే వెబ్సైట్ నుంచి తీసుకున్నది, కానీ ఏంటంటే ఆల్మోస్ట్ మ్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో కవర్ అయి ఉన్నది ఆల్రెడీ ప్రెజెంటేషన్లో. అండ్ ఇంకోటి ఏంటంటే నా కోసం ఫస్ట్ ఒక స్మాల్ ఇంట్రడక్షన్ చెప్పేస్తాను. నా పేరు ఇమాన్యుయల్ కెవిన్. మీరు ప్రతిరోజు ఎవరి దగ్గర అయితే ఐ మీన్ నిర్మలక్క, శ్యామలక్క వాళ్ళ దగ్గర క్లాసెస్ వింటున్నారు కదా. సో నేను నిర్మలక్క వాళ్ళ పెద్ద అబ్బాయిని. సో నేను వచ్చేసి ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాను దేవుని కృపట్టి మరి జంత్రి ఇన్ఫో సొల్యూషన్స్ అని. దాంట్లో నేను డేటా అనలిస్ట్గా మైక్రోసాఫ్ట్గా వర్క్ చేస్తున్నాను దేవుని కృపట్టి. ప్రెసెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్, సో ఇంట్లోనే ఉంటున్నాను, ఇంట్లో నుంచే వర్క్ చేసుకుంటున్నాను. సో మీరు అందరూ కూడా నా కోసం ప్రేయర్ చేయండి. ప్రెసెంట్ నేను ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాను. సో నా నెక్స్ట్ మంత్ కానీ అట్లా పర్మనెంట్ అవుతుంది అనేసి హోప్, అంటే నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. మరి మీరు కూడా ప్రేయర్ చేయండి మరి నా జాబ్ పర్మనెంట్ అవ్వాలని. ఓకే, లెట్స్ మూవ్ టు ద క్లాస్. ఏంటంటే ఇప్పుడు కమ్యూనికేషన్ కోసం నేర్చుకుంటున్నాం కాబట్టి, సో కమ్యూనికేషన్ ఏంటి అనేసి మీరు అందరూ కూడా నాకు చాలా చక్కగా ఆన్సర్స్ ఇచ్చారు. సో ఏంటంటే ఇప్పుడు ఈ కమ్యూనికేషన్లో మీరు అందరికి చెప్పిన ఆన్సర్స్ అన్నీ కరెక్టే. అందులో ఎట్లాంటి మిస్టేక్స్ ఐ మీన్ రాంగ్ అనేది మాత్రం ఏమీ లేదు. సో అబ్సల్యూట్లీ ఫైన్ మీరు ఇచ్చిన ఆన్సర్స్ అన్నీ. సో ఫస్ట్గా ఏంటంటే మనం ఈరోజు చూసుకునేవి how we communicate, తర్వాత 3 V's of communication, 10 simple rules for effective presentation, తర్వాత structure of your presentation, use of PowerPoint. obvious PowerPoint ఒకవేళ మీకు పాసిబుల్ అయితే. సో మనకి ఏంటంటే జనరల్గా మీరు అందరూ ఇందాక ఆన్సర్ చెప్పారు కదా, ది ట్రెడిషనల్ డెఫినేషన్ ఆఫ్ కమ్యూనికేషన్. మీ అందరికి ఇది అందరికీ తెలిసే ఉంటుంది, సెండర్, మెసేజ్, రిసీవర్. సో సెండర్ ఎవరో తెలుసా మీ అందరికి? హలో, సెండర్ అంటే ఎవరైతే మెసేజ్ పంపిస్తారో వాళ్ళే సెండర్, ఫస్ట్ పర్సన్ హూ కన్వేస్ మెసేజ్. ఓకే, రిసీవర్ అంటే ఎవరో తెలుసా? ఎవరైతే మన మెసేజ్ ని రిసీవ్ చేసుకుంటారో, తీసుకుంటారో వాళ్ళే రిసీవర్. ఓకే, ఈ మధ్యలో మెసేజ్ ఏంటి? మనం ఏ మెసేజ్ అయితే కన్వే చేస్తున్నామో అదే మెసేజ్. ఇట్ కెన్ బి verbal or non-verbal. ఓకే, మ్యూట్. హలో హలో, వినిపిస్తుందా? వినిపిస్తుందన్న. వినిపిస్తుందన్న. ఓకే ఓకే, సో ఏంటంటే ఓకే, సో మీ అందరికీ తెలిసిందే సెండర్ అంటే మనం చెప్పేది, మెసేజ్ అంటే మనకు మధ్యలో ఉన్న మీడియం, అంటే మనం ఏం మాట్లాడుతున్నామో దాన్ని మెసేజ్ అంటారు. సో ఫైనల్గా రిసీవర్ ఎవరంటే మనం మెసేజ్ ఎవరికి చెప్తున్నామో, ఎవరు వింటున్నారో వాళ్ళు రిసీవర్ అంటారు అనమాట. సో మనం ఎవరికైతే చెప్తున్నామో వాళ్ళని రిసీవర్ అంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి రిసీవర్ నుంచి మనకి సెండర్ కి ఒక మెసేజ్ వస్తుంది, దాన్ని ఏమంటారంటే ఫీడ్బ్యాక్ అని అంటారు అనమాట. సో కాలేజ్ లో టీచ్ చేసే వాళ్ళకి మనకి అట్లా తెలుస్తుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే, ఇప్పుడు ఏంటంటే నేను మీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు. సో నేను మీతో మాట్లాడుతున్నాను. సో నేను మీకు మెసేజ్ చెప్తున్నాను, మీకు రిసీవ్ అవుతుంది. సో మీరు రిసీవర్, మీరు నాకు ఆన్సర్స్ చెప్తున్నారు. సో అది ఏంటంటే దాన్ని ఫీడ్బ్యాక్ అని అంటారు అనమాట. సో దట్ ఈస్ హౌ కమ్యూనికేషన్ వర్క్. సో అట్లా కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అది సింపుల్, వాట్ ఈస్ కమ్యూనికేషన్, దానికోసం ఇప్పుడు సింపుల్ గా మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. సో ఇందాక చెప్పుకున్నట్టు సోర్స్ ఎవరంటే నేనే ఇప్పుడు సోర్స్. సో నేను చెప్పేది మెసేజ్, తర్వాత వచ్చే రిసీవ్ అయ్యే వాళ్ళు ఎవరంటే రిసీవర్, తర్వాత మీ దగ్గర నుంచి వచ్చేదే నాకు ఫీడ్బ్యాక్ అనమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో తర్వాత ఏంటంటే ఇందాక సెకండ్ పాయింట్ చెప్పుకున్నట్టు 3 V's ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి అనేసి ఇందాక మనం చూసుకున్నాం. సో 3 V's ఆఫ్ కమ్యూనికేషన్ లో ఏంటిదంటే వర్బల్ అనేది, వర్బల్, వోకల్, విజువల్. సో ఇవి 3 V's అనమాట. కమ్యూనికేషన్ లో చాలా మేజర్ రోల్ తీసుకుంటాయి ఈ 3 V's అనేవి కూడా. ఏంటంటే అవి
వర్బల్, వోకల్, విజువల్ అనేవి ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ 3లో మనకి వర్బల్ వచ్చేసి కమ్యూనికేషన్ లో 7% పోర్ట్రే అవుతుంది అనమాట. అంటే 7% మనం కమ్యూనికేషన్ లో వర్బల్ అనేది రిసీవ్ అంటే పాస్ అవుతుంది అనమాట ఈజీగా. సో 38% వర్బల్ వెళ్తుంది, 38% వచ్చేసి వోకల్ వెళ్తుంది. అంటే మన మాటలతో చెప్పేది 38% పాస్ అవుతుంది. విజువల్ వచ్చేసి 55% పాస్ అవుతుంది అనమాట. సో అందుకే మనకి మీకు ఇప్పుడు లెసన్స్ లో చెప్పుండొచ్చు ఏంటంటే మీరు క్లాస్ లో విజువల్ ఎయిడ్స్ కోసం చెప్పారా? మీకు స్టార్ట్ చేశారా? హలో, ఇంకా విజువల్ ఓకే. సో విజువల్ ఎయిడ్ కోసం మీకు చెప్తారు. సో దానికోసం కూడా మీకు ఫర్దర్ గా తెలుస్తుంది విజువల్ ఎయిడ్స్ ఎలా చేయాలి, ఎలా చెప్తే పిల్లలు ఇంకా జాగ్రత్త వింటారు అనేసి మీకు అవన్నీ కూడా తర్వాత ఫర్దర్ నెక్స్ట్ జరిగే క్లాసెస్ లో చెప్తారు. సో ఏంటంటే ఈ స్ట్రాటజీ మీకు సండే స్కూల్లో బాగా కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మనకి పిల్లలకి చెప్పేటప్పుడు నాకు తెలిసి మీలో కొంతమంది సండే స్కూల్ టీచర్స్ ఉండొచ్చు. ఓకే, సో సండే స్కూల్ టీచర్స్ కి ఎంతమంది ఉన్నారు? కౌంట్ ఒకసారి 1 2 3 3 4 వరకు ఉండొచ్చా? ఓకే, సో మీరందరూ కూడా ఇప్పుడు ఎంతమంది విజువల్స్ అనేవి మీరు చూపిస్తా టీచ్ చేస్తున్నారు మీ చర్చెస్ లో టీచ్ చేసేటప్పుడు? ఓకే, వెల్, సో విజువల్స్ ఉన్న వాళ్ళు విజువల్స్ చూపించి టీచ్ చేస్తున్నారు. గుడ్. సో విజువల్స్ లేని వాళ్ళు సో ఎట్లా చేయాలి అనేది మీకు ఆల్రెడీ ఇప్పుడు ఐ మీన్ ట్రైనింగ్ లో చెప్తున్నారు కాబట్టి సో ఏంటంటే మీరు దాన్ని యూజ్ చేయండి మీ నెక్స్ట్ ఐ మీన్ సండే స్కూల్లో. సో ఎందుకంటే విజువల్స్ అనేవి చాలా మేజర్ రోల్ అనమాట చిన్నపిల్లలకి కాదే ఎవరికన్నా. కాలేజీలో కూడా మీరు బోర్డు మీద రాసి చూపించిన దానికన్నా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఒక వీడియోలో ఆ సబ్జెక్ట్ అనేది నేర్పిస్తే అది ఇంకా బాగా గుర్తుంటుంది అనమాట. అది అందరికీ తెలిసిందే, మనందరికి కూడా. ఎవరికన్నా మీరు ఏదైనా ఒక మాట చెప్పండి ఎవరికన్నా, అది ఎంతకాలం గుర్తుంటుందో తెలియదు కానీ ఒక సినిమా లేదా వీడియో క్లిప్ చూడండి, అది ఒక సంవత్సరం తర్వాత లేదా 2 సంవత్సరాల తర్వాత అన్న దాన్ని గుర్తు చేసినా ఈజీగా దానికి ఎవ్రీ బిట్ చెప్పేస్తారు వాళ్ళు, ఎవ్రీ బిట్ అనమాట. సో ఏంటంటే విజువల్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది అనమాట. విజువల్స్ అనేవి చాలా ఏమంటారు బ్రెయిన్ కి చాలా అంటే స్టోర్ చేసుకుంటది అనమాట విజువల్స్ అనేవి. సో ఏంటంటే వర్బల్ యాక్షన్ కానీ వోకల్స్ కానీ కన్నా సో విజువల్స్ కి మీరు టీచింగ్ చేసేటప్పుడు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి. సో నెక్స్ట్ ఏంటంటే వోకల్స్ ఎలాగో మనం స్టోరీ చెప్పినప్పుడు వోకల్స్ యూజ్ చేస్తాం. సో ఫైనల్ గా వర్బల్ అనేది ఏంటంటే యాక్షన్ అనమాట. సో మనం టీచింగ్ లో మనం గెస్చర్స్ కానీ ఇవన్నీ అందులో యాడ్ అవుతాయి. సో వర్బల్ అనేది మనం సండే స్కూల్లో దేనికి యూజ్ చేస్తాం ఎవరైనా చెప్తారా? అంటే అదర్ దాన్ టీచింగ్ లో కాకుండా వర్బల్ దేంట్లో యూజ్ చేస్తాం? ఎనీ ఆన్సర్స్? సింగింగ్. ఓకే, సింగింగ్. టు ప్లే గేమ్స్. వర్బ్ అంటే యా యాక్షన్, ప్లే గేమ్స్. ఇంకా సింపుల్ యాక్షన్ సాంగ్స్, యాక్షన్ చేస్తారు కదా. సో ఆబ్వియస్ గా దట్ ఆల్సో కమ్స్ అండర్ వర్బల్ అన్నమాట. సో దట్ ఈస్ సో మీ అందరు కూడా సండే స్కూల్ టీచర్స్ అందరు కూడా ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసి ఉంటది ఈ గ్రాఫ్ లో. సో ఇట్లా ఉంటది అనమాట. అందులో తర్వాత వచ్చేసి నెక్స్ట్ పాయింట్ కి వచ్చేసి ఏంటంటే 10 సింపుల్ రూల్స్ ఫర్ అన్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్. 10 సింపుల్ రూల్స్ ఫర్ అన్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్. అందులో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ నో యువర్ ఆడియన్స్. తర్వాత నో యువర్ ఆడియన్స్ అంటే మనందరికీ తెలుసు ఒక్కొక్క సండే స్కూల్ కంటే సండే స్కూల్ కి వెళ్ళేటప్పటికి మీకు ఒక్క స్టూడెంట్ అంటే ఒక్క క్లాస్ ఆఫ్ స్టూడెంటే ఉండరు కదా, మీకు ప్లెంటీ ఆఫ్ స్టూడెంట్స్ ఐ మీన్ ప్లెంటీ ఆఫ్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు మీ దాంట్లో. ఐ మీన్ లైక్ ఎల్కేజీ టు మేబీ ఇంటర్మీడియట్ వరకు కూడా మీ చర్చ్ లో ఉంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వరకు కూడా సండే స్కూల్లో ఉంటారు. సో ఏంటంటే మన ఆడియన్స్ ఎవరు అనేసి మనకి తెలియాలన్నమాట. సో మన ఆడియన్స్ ఎవరు అనేసి మనం తెలిస్తే ఫస్ట్ పాయింట్ ఇవ్వండి, ది లెవెల్ కన్సిడర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే మా ఎడ్యుకేషన్ లెవెల్ ఏంటి అనే దాన్ని బట్టి మనం దాన్ని ఐ మీన్ సండే స్కూల్ పిల్లల్ని మీరు డివైడ్ చేయొచ్చు అనమాట క్లాసెస్ పరంగా. సో మీకు ఆల్రెడీ దీనికి చెప్పుంటారు ఏజ్ పరంగా ఎట్లా డివైడ్ చేసుకోవాలి అన్ని కూడా మీకు ఆల్రెడీ చెప్పుంటారు. తర్వాత ఎమోషనల్ రిసెప్టివిటీ. సో
పిల్లలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎమోషనల్ రేంజ్ లో ఉంటారు. మీరు ఒకవేళ ఒక మెచ్యూర్డ్ అనుకుని తీసుకున్నా కూడా మేబీ తనకు ఒక ఏమంటారు ఒక ఎమోషనల్ స్టాండర్డ్స్ వేరేగా ఉండొచ్చేమో, ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటది. సో ఎగ్జాంపుల్ చెప్తాను. ఏజ్ పెరిగే కొద్దీ అందరూ కూడా వెల్ స్ట్రాంగ్ గా ఉంటారని అనుకుంటున్నారా ఎవరన్నా? నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే కొంతమంది సెన్సిటివ్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ పెరిగే దాన్ని బట్టి వాళ్ళ ఎమోషనల్ రిసిప్టివిటీ అనేది ఉంటది అనమాట. సో అది కూడా మనం చూసుకోవాలి. తర్వాత కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే ఒక్కొక్కరు ఇప్పుడు సింపుల్ గా మనం చెప్తాను, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా ఒక పూర్ అండ్ రిచ్ అనేది మన కంట్రీలో బాగా ఇది చూస్తారు. తర్వాత క్యాస్ట్ అనేసి కూడా బాగా అట్లా చూస్తూ ఉంటారు. సో అట్లా ఏంటంటే మనం స్టోరీస్ చెప్పేటప్పుడు కానీ ఎలాంటి మనం వాళ్ళని స్పెసిఫిక్ గా క్యాస్ట్ కానీ అలాంటివి మనం మెన్షన్ చేయకూడదు అనమాట. సో అందుకే కల్చరల్ బ్యాక్గ్రౌండ్. తర్వాత కల్చరల్ బ్యాక్గ్రౌండ్ లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మేము మినిస్ట్రీ చేయడానికి అరకు అట్లా వెళ్ళేటోళ్ళం అనమాట. అక్కడ ఎవరు ఉండేవాళ్ళు అంటే ట్రైబల్స్ ఉండేవాళ్ళు అనమాట. అక్కడ ట్రైబల్స్ అట్లా ఉండేవాళ్ళు అరకు. ఇంకా వాళ్ళ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ ఉండే. సో ఏంటంటే అట్లాంటి వాళ్ళకి మనం సిటీలో సండే స్కూల్లో చెప్తున్నట్టు చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఒకటి కల్చరల్ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళ ఎడ్యుకేషన్ తక్కువ, వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ ఉండొచ్చు, నాలెడ్జ్ తక్కువ. తర్వాత వాళ్ళ ఐక్యూ స్టాండర్డ్స్ ఏంటో మనకు తెలియవు. తర్వాత వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది. తర్వాత వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో అన్ని కూడా కల్చరల్ బ్యాక్గ్రౌండ్ లో కల్చరల్ పరంగా చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటది. మనం చర్చ్ సిటీలో అనేటప్పటికి మాక్సిమం మనకు వచ్చే పిల్లలందరూ కూడా ఎడ్యుకేటెడే ఉంటారు మాక్సిమం. సో ఏంటంటే ఒకవేళ మనం డిఫరెంట్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు సో ఇట్లా కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం చూసుకోవాలన్నమాట. సో మేము ట్రైబల్ ఏరియాస్ మినిస్ట్రీ వెళ్ళినప్పుడు వాళ్ళ స్టాండర్డ్ లో టీచ్ చేస్తాం అనమాట. ఇట్లా ఎడ్యుకేషనల్ వాళ్ళకి టీచ్ చేసినట్టు వాళ్ళకి చెప్తే అవ్వదు. వాళ్ళకి ఇంకా ఒకవేళ వాళ్ళు అక్కడ స్కూల్స్ ఉండవు వాళ్ళకి. మేము మధ్యవలస అని ఒక ఊరు వెళ్ళినాం అనమాట. అక్కడ వాళ్ళ స్కూల్ ఉంది కానీ వాళ్ళకి వాళ్ళందరూ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ వరకే వాళ్ళ ఎడ్యుకేషన్, అంతకన్నా ఎక్కువ లేదు వాళ్ళకి. సో ఏంటంటే అలాంటివి మనం గుర్తు చేసుకొని మనం చెప్పే స్టాండర్డ్స్ కానీ ఇవన్నీ మనం మెయింటైన్ చేయాలన్నమాట. తర్వాత సైకలాజికల్ నీడ్స్ కూడా అందరికి తెలిసిందే. ఈ ఎమోషనల్ అనేది సైకలాజికల్ నీడ్స్ అన్ని కూడా ఈ రెండు ఇంచుమించు ఒక కేటగిరీలోకే వస్తాయి. సో ఇవన్నీ ఏంటంటే నో యువర్ ఆడియన్స్. సో మనం చెప్పేవారు ఎలాంటి వాళ్ళు, మన ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు అనేసి మనం ముందు తెలుసుకోవాలన్నమాట. ఇది ఎక్కడన్నా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఏదైనా స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నారా ఎక్కడన్నా కూడా, సో మీరు ఒకవేళ చర్చ్ లో ఏమైనా ప్రెజెంట్ చేయాలనుకుంటున్నప్పుడు కూడా మీరు ఎవరికి ప్రెజెంట్ చేస్తున్నారు, మీరు పిల్లలకి ప్రెజెంట్ చేసే విధానం వేరుంటది, పెద్దోళ్ళకి ప్రెజెంట్ చేసే విధానం వేరుంటది. సో అట్లా తర్వాత ఒకవేళ మీ స్కూల్స్ అనుకుంటే స్కూల్స్ లో ఒకలా ఉంటది, ఆఫీసెస్ లో ఒకలా ఉంటది. సో ఎవ్రీవేర్ ఆడియన్స్ విల్ బి డిఫరెంట్ అనమాట. వాళ్ళ మైండ్ సెట్స్ ఆ ప్లేస్ బట్టి ఉంటది. సో అలాగే మీరు ఆడియన్స్ ని తెలుసుకోవాలి ఏంటంటే మీరు స్టోరీస్ కానీ ఇవన్నీ చెప్పే ముందు. సో తర్వాత వచ్చి సెకండ్ ఏంటంటే టెల్ స్టోరీస్. కథలు ఎలా చెప్పాలి. ఎగ్జాంపుల్ మీరు అందరికీ తెలుసు అన్నమాట, పెయింట్ వర్డ్ పిక్చర్స్, తర్వాత యాక్షన్ ఎక్స్ప్రెస్ ఎమోషన్, ఇలస్ట్రేట్ ఆర్ ప్రూవ్ అ పాయింట్. ఈ 3 ఏంటంటే మీకు ఆల్రెడీ ఇందాక నుండి చెప్తున్నట్టే మీకు జరుగుతున్న క్లాసెస్ లో మీకు ఇవన్నీ కూడా ఆల్రెడీ టచ్ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే దీంట్లో మీకు పెయింట్ వర్డ్ పిక్చర్స్ అని ఉంది. సో ఇప్పుడు మీకు ఏమైనా విజువల్స్ మీద ఎట్లా చేయాలని ఏమన్నా చెప్పారా ఇంతవరకు? చెప్పలేదు బ్రదర్. ఓకే. సో మీకు అయితే మీకు లెసన్ ఎలా చెప్పాలనేది చెప్పి ఉంటారు కదా? చెప్పారు, లెసన్ చెప్పారు. ఓకే. సో లెసన్ చెప్పారు అంటున్నారు. ఓకే ఫైన్. సో అయితే ఇందులో ఎక్స్ప్రెస్ ఎమోషన్ అని ఉంది. సో ఎక్స్ప్రెస్ ఎమోషన్ అంటే ఏంటి, మీ ఉద్దేశంలో ఏంటి చెప్పండి నాకు. ఇప్పుడు స్మైలింగ్ ఫేస్ తోటి చెప్పాలి. ఓకే. నెక్స్ట్ స్మైలింగ్ హంబుల్ గా ఉండాలి. ఓకే. దెన్ పార్షాలిటీ చూపించకూడదు. పిల్లలతో ఎక్కువ లవ్వింగ్ గా కేరింగ్ గా ఉండాలి. వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయాలి. ఎలా అంటే 2 years స్టూడెంట్ కూడా కూర్చొని వినేలాగా చెప్పాలి. ఓకే వెల్ ఇంకా నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉన్నారా? థ్యాంక్ యూ నీలు గారు.
స్టోరీకి స్టోరీకి సరిపోయేలాగా మన ఎక్స్ప్రెషన్ పెట్టి చెప్పాలి. అంటే సపోజ్ ఆ స్టోరీలో సంథింగ్ సీరియస్ గా ఉన్నదైతే కొంచెం ఎంత సీరియస్ గా ఉన్నారు అండ్ సంథింగ్ అలా సీరియస్ గా ఉన్నారు, లేదా అంటే అప్పుడు చాలా సంతోషంగా ఉంది అంటే అంటే చాలా నవ్వుతూ అలా ఆహ్లాదంగా ఉన్నారు అని మన ఎక్స్ప్రెషన్ లోనే ఆ స్టోరీ కూడా వాళ్ళకి తెలియాలి. కొందరికి చిన్న పిల్లలకి ఎక్కువ బాగా. నెక్స్ట్ ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకెవరన్నా ఏం చెప్తారా? ఆల్రెడీ ఇక్కడే ఫినిష్ అయిపోయినాయి పాయింట్స్. ఇంకెవరికైనా ఏమైనా ఉన్నాయా పాయింట్స్? థ్యాంక్ యూ మెర్సీ గారు, మీరు చెప్పిన పాయింట్స్ కూడా కరెక్టే. సో ఇంకెవరైనా ఉన్నారా? ఓకే, ఇంకెవరు లేకపోతే మనం ఫర్దర్కి వెళ్ళిపోదాం, చూసుకుందాం. సేమ్ ఇప్పుడు ఆ పాయింట్స్ చెప్పినట్టు ఎక్స్ప్రెస్ ఎమోషన్ ఏంటంటే మనకి ఇప్పుడు బైబిల్ స్టోరీలో బైబిల్ లెసన్ లోని ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏమంటారు సిచ్యువేషన్ ఉంటుంది. ఒక్కొక్క లెసన్ కి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటది. మనం సింపుల్ గా ఇప్పుడు తీసుకుందాం. దావీదు గొలియాతు కథ ఉన్నది. దావీదు గొలియాతు కథలోని మనం బోల్డ్ ఎమోషన్స్ చూస్తాం. ఒకటి దావీదు ప్రార్థన చేసుకుంటాడు, 2 దావీదు గొలియాతును కొడతాడు, తర్వాత గొలియాతు పడతాడు, ఆ తర్వాత జయం ఉంటది. ఇవన్నీ కూడా ఇందులో మనం ఒక సిరీస్ ఆఫ్ ఎమోషన్స్ కానీ లేదా ఎక్స్ప్రెషన్ ఫీలింగ్స్ కానీ మనం చూస్తాం అన్నమాట. లేదంటే ఒక్కటే ఎక్స్ప్రెషన్ తో దావీదు మొత్తం ఇదంతా చేసి ఉంటాడా? కాదు కదా. ఎస్ ఆర్ నో? నో. సో ఏంటంటే అలాగే మనకి తర్వాత వచ్చి ఒకవేళ క్రైస్ట్ బర్త్ నుంచి క్రూసిఫిక్షన్ వరకు కూడా, అంటే క్రీస్తు జననం నుంచి మరణం వరకు కూడా మనం చూస్తే చాలా డిఫరెంట్ ఫీలింగ్స్ అనేవి కానీ ఎక్స్ప్రెషన్స్ అనేవి కానీ మనం చూస్తాం అనమాట. అక్కడ లాజరస్ చనిపోయాడు, ఆ టైంలో ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అంతా సాడ్ గా ఉంటది అనమాట. సో అక్కడ మీరు అక్కడ లెసన్ చెప్పేటప్పుడు మీరు అక్కడ నవ్వుతా చెప్పడానికి ఉండదు. అక్కడ మనం అక్కడ ఏంటంటే సాడ్ అనేది మనం చూపించాలన్నమాట. అట్లాగని మనం ఏడవక్కర్లే, కానీ మనం చెప్పే విధానం ఏంటంటే వాళ్ళకి పిల్లలు అనేవాళ్ళు చాలా ఈజీగా వాటిని గ్రాస్ప్ చేస్తారనమాట. సో వాళ్ళు ఈజీగా మౌల్డ్ అవుతారు అట్లా చేస్తే, మనం ఎమోషన్స్ తో చెప్తే. సో ఏంటంటే మీరు దాని బదులు అరే లాజరస్ చచ్చిపోయాడు రా అక్కడ, అప్పుడు దేవుడు వస్తా అన్నాడు రా అనేసి అంటే ఎలా ఉంటది? అట్లా కాకుండా లాజర్ చనిపోయాడు, అక్కడ అందరూ బాధపడుతున్నారు, అక్కడ బయట అక్కడ సమాధిలో పెట్టేశారు, ఏసే ఇంకా రాలేదని ఏసే కోసం ఎదురు చూస్తున్నారు అక్కడ వాళ్ళందరూ అనేసి అంటే అప్పుడు ఎలా ఉంటది అంటే అరే అవునరా నిజంగా చాలా బాధరా అనిపిస్తుంది అన్నమాట వాళ్ళందరికీ. కానీ ఆ తర్వాత ఏసే వచ్చి అక్కడ లేపినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు అనమాట. సో అక్కడ ఏంటంటే మళ్ళా అక్కడ నుంచి యూ షుడ్ మేక్ ఇట్ హైప్ అనమాట. అక్కడ మళ్ళా హైప్ తీసుకురావాలి, పిల్లలందరూ కూడా మళ్ళా హ్యాపీ అయిపోవాలన్నమాట. మళ్ళా ఏసై వచ్చారు, లాజరస్ ని మళ్ళా మళ్ళా బయటికి తీసుకొచ్చారు, లాజరస్ మళ్ళా బతికేశాడని. సో వాళ్ళందరికీ మళ్ళా హ్యాపీ ఎమోషన్ అనేది మళ్ళా వాళ్ళకి తీసుకురావాలన్నమాట. సో అట్లా ఉండాలి. తర్వాత ఇలస్ట్రేట్ ఆర్ ప్రూవ్ ఎ పాయింట్. ఇది ఏంటంటే మనం ఒక లెసన్ చెప్తున్నప్పుడు మనం పాయింట్ ఏంటి అనేది మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే చాలా మంది లెసన్ చెప్తున్నప్పుడు డీవియేట్ అయిపోతూ ఉంటారు. కొంతమంది ప్రీచింగ్ లాగా లెసన్ చెప్పేటప్పుడు అవి ఇవి ఏవేవో చెప్తా డీవియేట్ అయిపోతా ఉంటారు అనమాట. మనం చెప్పేదే లెసన్, దాంట్లో మనకి ఎగ్జాంపుల్స్ ఏమి ఉండవు చెప్పడానికి. లెసన్ లో మనకి ఏమి ఎగ్జాంపుల్స్ ఉండవు. ఒక దావీదు కోసం చెప్తున్నాం అంటే దావీదు కోసమే చెప్తాం మనం, అందులో ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ఇంకేం ఉండదు మనకి. ఏంటంటే దాంట్లో లాస్ట్ లో మోరల్ లేదా ఇలస్ట్రేట్ లేదా ప్రూవ్ అ పాయింట్, ఒక పాయింట్ అనేది ఉంటది అనమాట. దాని మీద మనం చెప్తాం, అంతేగాని దానికి మనం ఎక్స్ట్రా కథలు చెప్పడం ఇట్లా ఏమి ఉండదు. సో ఏంటంటే మనం ఒక లెసన్ చెప్తున్నాం అంటే పాయింట్ ఏంటి అనేసి మనం అక్కడ చూపించాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఇందాక చెప్పుకున్నట్టు దావీదు గొలియాతు, దీంట్లో పాయింట్ ఏంటి అనేసి ఎవరైనా చెప్పగలరా? దావీదు గొలియాతు, ఓకే, దావీదు దేవుని మీద డిపెండ్ అయ్యాడు కాబట్టి ఆయనకి వచ్చిన శోధల్ని, గొలియాత్ లాంటి శోధల్ని జయించగలిగాడు. ఓకే అక్క, థ్యాంక్ యూ. ఓకే, డిపెండ్. ఓకే, ఒక అక్కగారు నీలిమ గారు డిపెండ్ అని చెప్పారు. నీలిమ గారు మెర్సీ గారు తప్ప ఇంకెవరు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు. వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరన్నా చెప్తారా? ఫెయిత్ ఎవరు నేమ్ మెన్షన్ చేస్తారా?
సత్య ఫెయిత్ గాడ్ మీద ఫెయిత్ తో వెళ్ళాడు ముందుకి, విన్ అయ్యి వచ్చాడు. ఓకే కూల్. ఇంకెవరన్నా చెప్తారా? చెప్పేటప్పుడు ముందు మీ పేరు చెప్పండి. పేరు చెప్పండి కొంచెం, అంటే నాకు మీ కనిపించదు, సో మీరు కొంచెం నేమ్ మెన్షన్ చేస్తే. ఇంకెవరు చెప్పరా? ఇంకేం లేవా? ట్రై చేయండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్ రవి. చెప్పండి అన్న. రవి అవి విశ్వాసే అవిశ్వాస్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, అది కూడా ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకా అన్న మరి గొలియాతు ఫిలిస్తీయుడు కదన్నా, సున్నతి లేని ఫిలిస్తీయుడు అని దావీదుకి రోషం వచ్చింది. మన దేవుడు రోషం కలిగిన దేవుడు కదన్న. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ప్రైజ్ లార్డ్. మీ పేరు కూడా చెప్పండి కొంచెం చెప్పేటప్పుడు. నా పేరు ప్రసన్న బ్రదర్. చెప్పండి నాక. అంటే దావీదు డైలీ దేవునితో సహవాసం చేయడం వల్ల అంటే ఏదైనా చేయడానికి తనకి కావాల్సిన పవర్ ఇచ్చారు అన్నట్లుగా మనం కూడా డైలీ ఆ వర్డ్ మీద చెప్పొచ్చు. ఓకే ఓకే, వెల్ ఇంకా ట్రై చేయండి. మనం నెక్స్ట్ పాయింట్ వెళ్దాం. ఓకే, ఈ సెక్షన్ టైం లిమిట్ ఏమైనా ఉన్నదా? బ్రదర్ దావీదు దేవుని బట్టి అతిశయించి ముందుకు వెళ్ళాడు, గొలియాత్ అయితే తనకున్న బలాన్ని బట్టి అతిశయించాడు. ఓకే, రాజ్ కుమార్ అక్క, థ్యాంక్ యూ అక్క. ఇంకా ఎవరైనా ఉన్నారా? నా పేరు ప్రేమలత బ్రదర్. చెప్పండి అక్క. అయితే మనకు వస్తున్న ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే దేవుని ద్వారా మనం దాన్ని సాధించవచ్చు. అంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు కదా. సో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా దేవుని ద్వారా మనం. ఓకే, గుడ్. థ్యాంక్ యూ. చాలా మంది మరి ఆన్సర్స్ చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ. మీరు అందరూ కమ్యూనికేట్ చేస్తున్నారు, సో మీరు అందరూ కూడా ఫ్యూచర్ లో మంచి టీచర్స్ అవుతారు. సో ఏంటంటే ఇట్లా కమ్యూనికేట్ చేస్తా ఉన్నాను అనమాట. సో మీరు కూడా మీ పిల్లలకి అట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉండండి. సో ఏంటంటే కొంతమందికి మీరు ఒక ఆన్సర్ ఇచ్చారు కదా అని వదిలేకండి. సో ట్రై టు బ్రింగ్ అప్ ఆన్సర్స్ ఫ్రమ్ దెమ్. పిల్లల దగ్గర నుంచి మీరు ఆన్సర్స్ ఎట్లా రాబట్టాలన్నమాట. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీ పాయింట్ ప్రూవ్ పాయింట్. నెక్స్ట్ కీప్ ఇట్ సింపుల్. తర్వాత అండ్ స్టార్ట్. ఈ స్టూపిడ్ అనేది జస్ట్ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. ఇది వేరే వాళ్ళు యాక్చువల్ గా దాన్ని యాక్రోనిమ్ అనేది ఉంటుంది. దానికి బ్యాడ్ మీనింగ్ కాదు, ఒక గుడ్ మీనింగ్ యాక్రోనిమ్ అనేది ఉంటుంది. సో ఐ మిస్డ్ ఇట్. సో ఏంటంటే కీప్ ఇట్ సింపుల్ అండ్ షార్ట్. ఇప్పుడు ఏంటంటే ఎవరన్నా దావీదు గొలియాతు కథ అందరికి బాగా తెలుసు కదా, దావీదు గొలియాతు కథ. ఇప్పుడు ఆన్సర్స్ చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకా ఎవరన్నా దావీదు గొలియాతు కథ కీప్ ఇట్ సింపుల్, నాకు సింపుల్ అండ్ షార్ట్ గా ఎవరైనా చెప్పగలరా? ఎవరన్నా? ఇది కమ్యూనికేషన్ క్లాస్ అబ్బా, ఐ నీడ్ ఆన్సర్స్. అందరూ చాలా క్వైట్ గా ఉన్నారు. ఓపెన్ ఫర్ ఎవ్రీవన్, ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్, ఎనీవన్ కెన్ ఆన్సర్. డేవిడ్ స్టోరీ సింపుల్ గా చెప్పాలి. యా డేవిడ్ 3 times ఇన్ డే ప్రేయర్ చేసేవాడు. ఆ ప్రేయర్ చేయడం వల్ల గొలియాతుని జయించగలిగాడు. డేవిడ్ మ్యాన్ ఆఫ్ గాడ్స్ ఓన్ హార్ట్. ఓకే, ఇంకోటి డేవిడ్ పాపంలో పడ్డా కూడా మళ్ళీ రిపెంట్ అయ్యి దేవుని వైపు తిరిగాడు. ఓకే ఓకే తమ్ముడు. ఓకే అక్క, ఫైన్. ఇంకేమైనా పాయింట్స్ ఏమైనా యాడ్ చేయగలరా అక్క? కొన్ని పాయింట్స్. ప్రైజ్ లార్డ్ అక్క. అన్న నా పేరు మిన్ని. చెప్పండి అన్న. దావీదు చిన్నవాడు, గొలియాతు పెద్దవాడు. అంటే పిల్లలకి ఈ చిన్నవాడు పెద్ద అయిన గొలియాతుని ఒక్క దెబ్బతో కొట్టాడు అనే ఒక అట్రాక్టివ్ గా, ఒక దేవుడు తనకి బలం ఇచ్చాడు అనే విషయాన్ని తనకి వాళ్ళకి అట్రాక్టివ్ గా చెప్తే. ఓకే ఓకే, మీ అందరికి యాక్చువల్ గా నేను ఎప్పుడు అసైన్మెంట్ ఇవ్వలేదు. ఇంత చాలా ఫుల్ ఏమంటారు, అందరూ జోష్ గా ఉన్నారు కాబట్టి మీకు నాకు అసైన్మెంట్ ఇవ్వాలని ఉంది. నాకైతే ఏం లే, చాలా సింపుల్ గా దావీదు గొలియాతు మీకు ఒక 2 minutes ఇస్తే 2 minutes లో ఎంత బాగా చెప్పగలరో జస్ట్ మీరు ట్రై చేయండి సరదాగా. మీ అందరికి తర్వాత వీలైతే ఆ వీడియోస్ అన్ని మీకు గ్రూప్ ఉంటదేమో కదా, నాకు తెలిసి మీ వాట్సాప్ గ్రూప్ SSTT గ్రూప్ ఉంది. ఓకే, సో ఏంటంటే 2 minutes దాటుకున్నా కదా మీకు. అవును, 2 minutes లోపే మీరు ఎట్లా చెప్తారో చెప్పండి. మీరు సండే స్కూల్లో మీకు బోల్డ్ అంత టైం ఉండొచ్చు, కానీ స్కోప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పాలి. ఎందుకంటే ఆ 2 minutes లో ఎంతో కవర్ చేయాలో చెప్పు.
ఓకే, ఇప్పుడు ఎక్కడి నుంచి చెప్పాలంటే అది ఇప్పుడు దావీదు దావీదు సౌల్ రాజు దగ్గరకు వచ్చాడు. సౌల్ రాజు దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి గొలియాతును చంపడం వరకు. ఓకేనా, మీకు ఐడియా వచ్చిందా? ఇప్పుడు దావీదు సౌల్ రాజు దగ్గరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఫైట్ చేయడానికి. సో అక్కడ నుంచి గొలియాత్తో ఫైట్ చేసినంత వరకు కూడా ఈ స్టోరీని ఈ లెసన్ ని మీరు 2 minutes లో రికార్డ్ చేసి మీ వాట్సాప్ లో నాకు వీడియో రికార్డ్ చేస్తే వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కనబడతాయి కదా మనకి. మీరు వీడియో రికార్డ్ చేసి మీరు ప్రిపేర్ అవ్వండి. దానికి ఏమి రష్ అయిపోవాల్సింది ఏం లేదు. మీకు ఆల్రెడీ మేబీ మీకు లెసన్ ప్లాన్ ఎలా చేయాలో ఇవన్నీ చెప్పుంటారు. సో జస్ట్ ప్రిపేర్ ఇట్. అండ్ ఇదేంటంటే మీకు జస్ట్ ట్రయల్ అన్నమాట. దీంతో మీకు ఏం లేదు. కానీ ఏంటంటే మీరు ఎట్లా చెప్తున్నారని మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో మీతో పాటు మీ తోటి వాళ్ళు కూడా మీరు అందరూ వీడియోస్ అప్లోడ్ చేస్తారు కాబట్టి సో మీరు వాళ్ళ వీడియో చెక్ చేసి మీరు చూడొచ్చు అన్నమాట. మీరు ఎంతవరకు చెప్పారని మీకే ఒక ఐడియా వస్తుంది. సో ఏంటంటే 2 minutes నేను మీకు చెప్పాను. ఎక్కడ స్టార్ట్ ఎక్కడంటే దావీదు సౌల్ రాజును కలిసాడు, ఎండింగ్ ఎక్కడంటే గొలియాతుని చంపాడు. సో అక్కడ వరకు మీరు 2 minutes లో నాకు ఆ లెసన్ అంతా చెప్పాలన్నమాట. సో దట్ ఈస్ వాట్ ది అసైన్మెంట్. అది ఒక పెద్ద అసైన్మెంటే కాదు, అందరికీ దావీదు గొలియాత్ అనేది చాలా ఈజీ. సో మీరు అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి చెప్పండి. సో కీప్ ఇట్ సింపుల్ అండ్ షార్ట్ అన్నమాట. సో ఏ లెసన్ అయినా యాక్చువల్ గా నిమ్మక్క చేత నేను ఎగ్జాంపుల్ చెప్పిద్దాను, కానీ నిమ్మక్క వేరే క్లాస్ లో ఉన్నారు. సో అందుకే నేను ఐ హావెంట్ గేవ్ యూ అన్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ 4th point కి వెళ్ళిపోదాం. ఏంటంటే బాడీ లాంగ్వేజ్ అండ్ అపీరియన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటంటే పిల్లలకి క్లాసెస్ చెప్తున్నప్పుడు ఏంటంటే డిఫెన్సివ్ స్టాండింగ్ పొజిషన్ ఏంటంటే ఇది మనం పిల్లలకి చెప్పేటప్పుడు ఎప్పుడన్నా మీరు ఒక పాస్టర్ ఎవరన్నా ఇట్లా పోడియం దగ్గర కానీ స్టేజ్ మీద కానీ నుంచొని చెప్పడం చూసారా? మేబీ మ్యాక్సిమం ఎవరు చూసుండకపోవచ్చు. ఎందుకంటే ఒక పాస్టర్ కి కాంగ్రిగేషన్ కి చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారో, ఎంత ప్రికాషన్స్ తీసుకుంటారో చెప్పే ముందు ప్రతి మాట, మీరు పిల్లలకి చెప్పేటప్పుడు కూడా అంత ఇదిగా ఉండాలి. పాస్టర్స్ మేబీ పెద్దవాళ్ళకి అయి ఉండొచ్చు, కానీ పిల్లలకి మీరే పాస్టర్స్ అన్నమాట. మీరే పిల్లలకి మీరు సండే స్కూల్ అంటున్నారు కాబట్టి దే కాల్ యూ టీచర్స్ అన్నమాట. మీరు సండే చర్చ్ లో మీరు టీచర్. సో ఏంటంటే పిల్లలకి మీరు టీచర్స్ అన్నమాట. సో ఏంటంటే మీరు కూడా ఎట్లా ఉండాలంటే పిల్లలకి చెప్పేటప్పుడు వాళ్ళకి మీ యాక్షన్స్ కానీ మీ యాటిట్యూడ్ వల్ల కానీ ఏంటంటే వాళ్ళు అబ్జెక్ట్ అవ్వకూడదు అనమాట. సో సెకండ్ చూసారా, క్లోజ్ బాడీ క్లోజ్డ్ యాటిట్యూడ్. సో అట్లా ఉండకూడదు అనమాట. మీరు లెసన్ చెప్తున్నప్పుడు మీరు అట్లా చేతులు కట్టుకొని అట్లా సీరియస్ గా చెప్పుకుంటా పోతే అట్లా అది ఒక మంచి యాటిట్యూడ్ గా ఉండదు అనమాట. సో ఎట్లా ఉండాలంటే ఓపెన్ బాడీ ఓపెన్ యాటిట్యూడ్. మీరు చెప్పేటప్పుడు చాలా ఫ్రీగా చెప్పాలన్నమాట. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అంటే మీరు సండే స్కూల్లో చెప్తున్నప్పుడు మీకు ఆల్రెడీ కొంతమందికి తెలిసి ఉంటుంది ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలి అనేసి. ఇందులో నాకు ఒక రాజ్ కమల్ అక్క తెలుసు. రాజ్ కమల్ అక్క వాళ్ళ చర్చ్ లో మేము దగ్గర ఒక 2 times పాలకొల్లులో చేసాము. సో రాజ్ కమల్ అక్కకు ఒక ఐడియా ఉంటుంది సండే స్కూల్లో ఎట్లా చేయాలి, మేము ఎట్లా టీచ్ చేసే వాళ్ళకి మనకని. సో ఏంటంటే మీరు పిల్లలకి చెప్పేటప్పుడు మాక్సిమం కిందన కూర్చోడానికి ట్రై చేయండి, వాళ్ళ దగ్గర కూర్చోడానికి ట్రై చేయండి అనమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు విజువల్స్ చెప్తున్నప్పుడు మీకు మీకు క్లాసెస్ కి డివైడ్ చేస్తారు కదా, మీ క్లాసెస్ ఎలా డివైడ్ చేయాలో మీకు ఆల్రెడీ చెప్పుంటారు కదా, చెప్పారా? ఓకే ఓకే, క్లాసెస్ ఎలా డివైడ్ చేయాలో మీకు చెప్పారు. సో ఏంటంటే ఇప్పుడు క్లాసెస్ డివైడ్ చేశారు, ఫైన్. క్లాసెస్ డివైడ్ చేయాల్సిన తర్వాత మీరు ఎట్లా కూర్చోబెట్టుకుంటారు? ఇలాక మీరు కూర్చొని చెప్తారా లేదా కిందన కూర్చొని చెప్తారా? పెద్దవాళ్ళు అయితే ఓకే నో ప్రాబ్లం, కిందన కూర్చోలేని వాళ్ళకి నో ప్రాబ్లం, వాళ్ళకి చైరేసి కూర్చోబెట్టేనే నో వరీస్. ఒకవేళ మీరు కిందన కూర్చోగలిగితే మాత్రం ఐ రిక్వెస్ట్ యూ టు సిట్ డౌన్ అనమాట. మీరు ఒకవేళ కింద కూర్చోగలిగితే మాత్రం మిమ్మల్ని నేను కింద కూర్చోమని అడుగుతాను. ఎందుకంటే కిందన కూర్చొని చెప్తే మీరు పిల్లలతో సమానంగా కూర్చుంటారు. సో మీరు పిల్లల దగ్గర లాక్కోవచ్చు అనమాట. తర్వాత మీరు పైకి కూర్చొని అనుకోండి, పిల్లలు కూడా పైకి చూడాలి. సో అట్లా కాకపోయినా ఏంటంటే
మీరు అంత క్లోజ్ గా ఉన్నట్టు మీకు ఉండదు అనమాట. సో ఏంటంటే మీరు రియల్ గా అది ఎక్స్పీరియన్స్, మీరు అట్లా కూర్చుంటే యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్ అనమాట. మీకు అది తెలిసిపోతుంది అనమాట పిల్లలకి మీకు మధ్యలో ఉన్న బాండ్. సో ఏంటంటే మీరు కిందన కూర్చొని పిల్లల్ని ఏం చేయాలంటే మీ చుట్టూ ఇట్లా మీరు ఒకవేళ ఇట్లా సెంటర్ లో ఇట్లా నేను కూర్చున్న పొజిషన్ లో మీరు కూర్చొని ఉంటే ఒకవేళ మీకు యూ షేప్ లో కూర్చోబెట్టుకోండి. ఇలా ఒక యూ షేప్ నుంచి ఇలా యూ షేప్ లో మీరు కూర్చోబెట్టుకోవాలన్నమాట మీరు పిల్లల్ని. అట్లా కూర్చోబెట్టుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మీరు పిల్లల్ని అందరినీ కవర్ చేయొచ్చు అనమాట. మీ అన్ని యాంగిల్స్ లో కవర్ చేయొచ్చు. ఎందుకంటే టీచింగ్ లో ఐ కాంటాక్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరిని మీరు చూస్తూ ఉండాలన్నమాట. సో తర్వాత ఏంటంటే మీరు పిల్లల్ని కూర్చోపెట్టేటప్పుడు ఎట్లా కూర్చోబెట్టుకోవాలంటే ది మోస్ట్ నాటియస్ట్ ఎప్పుడు వెనకాలే కూర్చుంటాడు అనమాట. బాగా అల్లరి చేసేటోడు వెనకాలే కూర్చుంటాడు. సో అలాంటి పిల్లల్ని ఏం చేయాలంటే మీరు తీసుకొచ్చి ముందుకు కూర్చోబెట్టాలి. అలాగని బాగా వినేటోడు ముందుకు వచ్చి కూర్చుని పోతాడు. మీకు మామూలుగా మీరు క్లాసెస్ డివిజన్ అనగానే బాగా వినేటోడు వచ్చి మీ దగ్గరే కూర్చుంటాడు. ఎందుకంటే వాడు బాగా వింటాడు, మీరు చెప్పి నోట్స్ రాసుకుంటాడు, వాడు ఆన్సర్స్ అన్నిటికీ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చెప్తాడు. కానీ అస్సలు వినవాడు ఉంటాడు, అలాంటి వాళ్ళు వెనకాల కూర్చుంటారు. సో మీరు ఏం చేయాలంటే అలాంటి వాళ్ళని ముందుకు తీసుకురావాలన్నమాట. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీ దగ్గర కూర్చోబెట్టుకోవాలన్నమాట. మీ దగ్గరలో కూర్చోబెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే మీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళ పేర్లు తెలుసుకోండి అనమాట. వాళ్ళతో ఫ్రీగా మాట్లాడండి, తమ్ముడు అనేసి అట్లా మాట్లాడాలన్నమాట వాళ్ళతో. తర్వాత వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆన్సర్స్ చెప్పేటప్పుడు వాళ్ళకి చాలా బాగా చెప్పో తమ్ముడు, లేదా చాలా బాగా చెప్పో చెల్లి, అట్లా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ అట్లా ఉండాలన్నమాట. ఏంటంటే మనం లెసన్ చెప్తున్నప్పుడు ఏదో షో ఆఫ్ చేస్తున్నట్టు ఉండకూడదు అనమాట. మనం కూడా వాళ్ళతో పాటు మనం ఏ క్లాస్ చెప్తున్నామో ఆ లెవెల్లో దిగిపోయి వాళ్ళకి చెప్పాలన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టాండర్డ్స్ ఉంటాయి అనమాట. నేను ఒక 8th క్లాస్ 9th క్లాస్ వాళ్ళకి చెప్తాను, 7th క్లాస్ కూడా. ఇప్పుడు నిమ్మక్క ఉంది, నిమ్మక్క వచ్చేసి బిగినర్స్ ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళకి చెప్తారు. శ్యామలక్క వచ్చేసి సీనియర్స్ కి చెప్తారు, అబౌవ్ 10th. మెతుషలను కూడా అబౌవ్ 10th వాళ్ళకే చెప్తారు. ఇంకా బెన్నీ అన్న ఆల్రెడీ మీరు చూసుంటారు బెన్నీని. సో బెన్నీ వచ్చేసి తను కూడా బిలో 5th తీసుకుంటాడు అనమాట. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ టీచర్స్ అందరూ కూడా అట్లా తీసుకుంటారు అనమాట. సో ఏంటంటే ఇక్కడ క్లాసెస్ ఎలాగంటే టీచర్ ఐక్యూ బట్టి, టీచర్స్ ఉన్న ఐక్యూ బట్టి మీకు మీరే డివిజన్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే నేను పెద్దదాన్ని, నాకు పెద్ద క్లాస్ ఇచ్చేయండి, అట్లా నాకు బాగా తెలుసు అట్లా అనుకోకుండా మీకు బైబిల్ మీద ఎంత గ్రిప్ ఉన్నది, మీకు బైబిల్ కోసం ఎంత తెలుసు అన్న దాని మీదే మీరు టీచింగ్ అంటే మీరు క్లాస్ తీసుకుంటే మంచిది అనేసి నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే మీరు నేను 8th 9th అనేసి ఎందుకు తీసుకుంటున్నానంటే వాళ్ళని నేను థియాలజీ చేశాను. సో నాకు కొంచెం వాళ్ళంత కాకపోయినా నాకు కొంచెం అన్న ఐక్యూ ఉంటది కాబట్టి, సో నేను ఏంటంటే వాళ్ళకి చెప్పేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవి ఇవి యాడ్ చేసి చెప్తా. సో వాళ్ళకి లెసన్ ఇంకా ఇంట్రెస్టింగ్ చేయడానికి. సో ఏంటంటే సో అట్లా క్లాసెస్ మీకు తెలుసు, క్లాసెస్ బట్టి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఉంటాయి. సో మీరు కూడా టీచర్స్ కూడా మీరు ఏ క్లాస్ చెప్పగలరో ఆ క్లాస్కే వెళ్ళండి. అంతేగాని అంటే మీరు ఏజ్ పెద్దవాళ్ళు, నేను పెద్దవాళ్ళకే చెప్తాను, పిల్లవాళ్ళని కంట్రోల్ చేయాలంటే అట్లా అవ్వదు అనమాట. సో మీరు ఖచ్చితంగా మీ ఎవరికైతే మీరు బెస్ట్ సూటబుల్ అనుకుంటారో వాళ్ళకే టీచ్ చేయండి. తర్వాత ఈ బాడీ లాంగ్వేజ్ అపిరెన్స్ ఏంటంటే మీరు టీచ్ చేసేటప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాం, మీరు దగ్గర కూర్చోపెట్టుకొని చెప్పండి, మీరు ఓపెన్ గా ఉండాలి. తర్వాత ఐ ప్రిఫర్ ఎవ్రీవన్ టు సిట్ డౌన్. మీరు కింద కూర్చుంటే చాలా బెటర్, ఎందుకంటే మీకు పిల్లలకి దగ్గర బాండింగ్ బాగుంటది. తర్వాత ఏంటంటే ఎవరన్నా అల్లరి చేస్తున్నా మీరు వాళ్ళని పట్టుకోవడానికి కానీ, వాళ్ళని ఏమన్నా అరే అట్లా చేయకూడదని అనడానికి కానీ బాగుంటది. మీరు కింద కూర్చుంటే ఏంటంటే వాళ్ళకి కొంచెం వేరేగా ఉంటది అన్నమాట. హైట్ లో ఉంటారు, సో వాడు ఏదేదో చేసుకుంటూ ఉంటాడు వాళ్ళ పనులు. సో అట్లా కాకుండా మీరు కింద కూర్చుంటే వాళ్ళతో ఈజీగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే 5th పాయింట్ వచ్చేసి ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ చూస్తున్నారు, ఇందులో హైలైటెడ్ గా ర్యాపోర్ట్ అని ఉంది. సో ర్యాపోర్ట్ అంటే ఏంటో అంటే గుడ్ కమ్యూనికేషన్ అనమాట. సో పిల్లలకి మనకి ఉండాల్సింది మేజర్ పాయింట్ ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఇది మనం చెప్పుకునేదే కమ్యూనికేషన్. కానీ ర్యాపోర్ట్ అంటే ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్ అనమాట, గుడ్ రిలేషన్షిప్ అనమాట.
సో అది చాలా ఇంపార్టెంట్. సో ఇంక ఈ పైన ఈ నెక్స్ట్ పాయింట్స్ ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి అనమాట. గుడ్ కమ్యూనికేషన్ ఉండాలంటే మనం ఏం చేయాలంటే కనెక్ట్ అవ్వాలి, తర్వాత మనకి మనం చెప్పే పిల్లల దగ్గర నుంచి ఆన్సర్స్ వినాలి, తర్వాత మిర్రర్ ఏంటంటే వీ హ్యావ్ టు సీ దెమ్ యాజ్ అన్నమాట. వాళ్ళలాగా మనం చెప్పాలన్నమాట, వాళ్ళ పిల్లలకు లాగా మనం ఉండాలన్నమాట లెసన్ చెప్పేటప్పుడు. తర్వాత ఐడెంటిఫై, తర్వాత పిల్లలందరినీ మనం ఐడెంటిఫై చేసుకుంటా ఉండాలి. తర్వాత వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు చిన్నపిల్లలు కదా అని వాళ్ళని చెడబెడ తిట్టేయడం కాకుండా వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి. తర్వాత రిలేట్ అన్నమాట, సిచ్యువేషన్స్ అంటే వాళ్ళని మనతో రిలేట్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళ చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుసు అనేసి కాకుండా వాళ్ళని కూడా మనం అర్థం చేసుకుంటా రిలేట్ చేసుకుంటా అన్ని సిచ్యువేషన్ ఉండాలి. తర్వాత ఎక్స్ప్లెయిన్, మన సిచ్యువేషన్స్ వాళ్ళకి లెసన్ కానీ వాళ్ళకి మనకి కమ్యూనికేషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలన్నమాట, వాళ్ళకి అర్థమవుతారు. తర్వాత బిల్డ్ ఏంటంటే బాండ్ అనేది వాళ్ళకి మనకి మధ్యలో బిల్డ్ చేసుకుంటూ ఉండాలి బాండ్. సో ఈ అన్ని పాయింట్స్ కూడా ఒక గుడ్ కమ్యూనికేషన్ కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక గుడ్ రిలేషన్షిప్ కి చాలా ఇంపార్టెంట్ ర్యాపో అనేది. సో మీరెవరు కూడా ఈ పాయింట్స్ అనేవి మర్చిపోకండి. సో ర్యాపో అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒకసారి ర్యాపో చెప్పవా, మళ్ళీ రిపీట్ చేయవా? ఓకే షూర్. ర్యాపో ఏంటంటే ర్యాపో లో వచ్చేసి ఏంటంటే అది గుడ్ రిలేషన్షిప్ లేదా గుడ్ కమ్యూనికేషన్ అన్నమాట. గుడ్ కమ్యూనికేషన్ ఉంటేనే గుడ్ రిలేషన్షిప్ అనేది వస్తుంది అన్నమాట. సో గుడ్ రిలేషన్షిప్ లో మనకి రిలేషన్షిప్ మంచిగా ఫామ్ అవ్వాలంటే ఎలా ఉండాలి, మంచి వాళ్ళతో కనెక్ట్ అవ్వాలన్నమాట ఫస్ట్. తర్వాత వాళ్ళతో కనెక్ట్ అవ్వడమే కాకుండా వన్ సైడెడ్ గా ఉండకూడదు. మీరు చెప్పిందే వాడు వినాలన్నట్టు అన్నట్టు కాకుండా వాళ్ళు చెప్పింది కూడా మీరు వినాలన్నమాట. లిజన్ టు ఇట్. తర్వాత మిర్రర్, వాళ్ళని మీరు అద్దంలో చూసుకుంటున్నట్టు కాకుండా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, వాళ్ళ షూస్ లో ఉండి మీరు వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలన్నమాట. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటది, మీకు అందరికి చెప్తా ఉంటారు ఏంటంటే నువ్వు నా షూస్ లో ఉంటారా నీకు అర్థం అవుతుంది అంటే నా పొజిషన్ లో ఉంటే నీకు అర్థం. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు సీ అన్నమాట. వీ హ్యావ్ టు సీ ఫ్రమ్ దేర్ వ్యూ, వాళ్ళ వ్యూ నుంచి మనం చూడాలన్నమాట. సో దట్ ఈస్ హౌ ఇట్స్, అదే ఇక్కడ మిర్రర్ అనేది. తర్వాత ఐడెంటిఫై, పిల్లలందరినీ ఐడెంటిఫై చేయాలి. మనకు వచ్చిన క్లాస్ లో అందరినీ మనం పేరున గుర్తుపెట్టుకోవాలి. పేరున వాళ్ళ పేరుతో పిలవండి, ప్రాబ్లం ఏం లేదు. తమ్ముడు అని పిలిచినా పర్లేదు, లేదా వాళ్ళకి పేరు ఉంటే వాళ్ళ పేరు పెట్టి పిలిచినా పర్లేదు. సో ఏంటంటే వాళ్ళు పేరు పెట్టి పిలిచారు అనుకోండి, సో వాళ్ళకి ఏంటి అమ్మో అన్నకి పేరు తెలుసు, చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా వినాలి అనేసి వాళ్ళకి ఇది ఉంటది అనమాట. సో దట్ ఈస్ హౌ యూ కెన్ బిల్డ్ అ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. సో తర్వాత రెస్పెక్ట్, చిన్నపిల్లలకి ఏదా అనేసి ఇందాక చెప్పినట్టు తిట్టేయడం అట్లాంటివి చేయకుండా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా ఉంటే చాలా బాగుంటది అనమాట. సో వాళ్ళకి కూడా మంచి పలకరిస్తూ ఉండడం. మీకు ఒకవేళ సండే మాక్సిమం సండే స్కూల్ టీచర్స్ కి సండేస్ అవుతుంది కాబట్టి మీరు పెద్దోళ్ళే అయి ఉండొచ్చు, కానీ మీకు చిన్నపిల్లలు మీ క్లాస్ కి వచ్చి అంటే సండే స్కూల్ పిల్లలందరూ కూడా మీరు వాళ్ళు పలకరిస్తూ బాగున్నావా, మీకు మేబీ ముందు వీక్ లో వాళ్ళు ఏదో ప్రేయర్ రిక్వెస్ట్ ఏదో చెప్పుండొచ్చు, సో దానికోసం అడగచ్చు, లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికోసం. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద చిల్డ్రన్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే రిలేట్ ఏంటంటే సేమ్ మిర్రర్ లాగే అనమాట. సో సిచ్యువేషన్స్ అని రిలేట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఎక్స్ప్లెయిన్ బిల్ట్ ఏంటంటే ర్యాపో లోని గుడ్ రిలేషన్షిప్ అవ్వాలంటే వాళ్ళకున్న సిచ్యువేషన్స్ లో మీరు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళని అర్థం చేసుకొని మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. హౌ టు కమ్, ఏంటంటే ఒక ప్రాబ్లం నుంచి బయటికి రావాలన్నమాట. హౌ టు కమ్ ఓవర్ దట్, అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనే దాన్ని మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో తర్వాత కమ్యూనికేషన్ ర్యాపో రిలేషన్షిప్ లో తర్వాత మీరు ఏంటంటే బాండ్ అనేది బిల్డ్ చేసుకోవాలన్నమాట. యూ హ్యావ్ టు బిల్డ్ ది బాండ్ బిట్వీన్ చిల్డ్రన్ అండ్ యూ, ఏంటంటే బాండ్ అనేది బిల్డ్ అవ్వాలి. ఓకేనా అందరికి? ఐ హోప్ అర్థమై ఉంటది. ఓకే తమ్ముడు, ఓకే అండర్స్టూడ్. ఓకే వెల్. సో నెక్స్ట్ 6th పాయింట్ కి వెళ్ళిపోదాం. 6th పాయింట్ వచ్చేసి వేరీ యువర్ డెలివరీ. సో వేరీ యువర్ డెలివరీ ఏంటంటే ఇది ప్రొజెక్షన్, ఆర్టికులేషన్, పిచ్ అండ్ రేట్. సో ఈ అన్నిటికి కూడా మీకు మాక్సిమం తెలిసే ఉంటది. ప్రొజెక్షన్ అంటే డిస్ప్లే, ఆర్టికులేషన్ అంటే హౌ యూ స్పెల్ ఇట్ అనమాట, ఎట్లా చెప్తాం ఏంటి అనేసి. తర్వాత పిచ్ అనేది మన టోన్ ఎట్లా వాడుతున్నాం అనేది. తర్వాత రేట్ అనేది హౌ మచ్ పర్సెంటేజ్ అంటే మనం ఎట్లా చేస్తున్నాము అనేసి అని అనమాట. సో
ఇవన్నీ కూడా డెలివరీలో చాలా ఇంపార్టెంట్. మీకు లెసన్ ఎలా చెప్పాలో చెప్పుకుంటారు కదా, ఐ మీన్ కమ్యూనికేషన్. సో దిస్ ఈస్ వాట్ ఐ టీచ్. మీకు లెసన్ ఎలా చెప్పాలి అనేసి నేను మీకు చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు టోన్ అనేది కానీ, పిచ్ అనేది కానీ, ప్రొజెక్షన్ అనేది కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మీకు లెసన్ చెప్పేటప్పుడు. ఇవన్నీ ఎలా అంటే ఒక ఎమోషన్ బట్టి మీకు ఈ 4 పాయింట్స్ అన్ని కూడా ఈ మీ డెలివరీ, స్టోరీ డెలివరీ అనేది బేస్ అయి ఉంటుంది. ఐ మీన్ లెసన్ డెలివరీ అనేది స్టోరీ ఆర్ లెసన్ వాట్ ఎవర్ ఇట్ మే బి అనే ఈ 4 పాయింట్స్ అనేవి బేస్ అయి ఉంటాయి. సో మీరు లెసన్ చెప్పేటప్పుడు ఇందాక అనుకున్నట్టు ఈ పిచ్ కానీ, ఆర్టికులేషన్ కానీ, ప్రొజెక్షన్ కానీ, మీరు ఇందాక చెప్పుకున్నట్టు సారీ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు లాజరు సిచ్యువేషన్ లోని చనిపోయినప్పుడు సో మీ పిచ్ అనేది చాలా లోకి వెళ్తుంది. తర్వాత మీ ప్రొజెక్షన్ అనేది లో అవుతుంది, ఆర్టికులేషన్ ఇవన్నీ కూడా లోకి అవుతుంది అనమాట. సో వెన్ యూ గెట్ ఆర్టికులేషన్ అంటే ఏంటి చెప్పు. ఆర్టికులేషన్ అంటే ఆర్టికులేషన్ అనేది హౌ యూ టెల్ అక్క, మీరు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటది అన్నిటి కోసం అన్నమాట. సో మీకు మీకు ఫుల్ తర్వాత మీకు పిచ్ అనేది మీకు మీ వాయిస్ కోసం వీటి కోసం అంటే మీ ఎలా చెప్తున్నారు అనేది పిచ్ అనేది. ఆ తర్వాత రేట్ అనేది హౌ మచ్ యూ మేక్ ఇట్ అన్నమాట. మీకు మీనింగ్స్ అవన్నీ చెప్తా ఉంటాయి. సో ఏంటంటే మనం బ్లడ్ ప్రొజెక్షన్స్, బ్లడ్ లాంటివి కానీ, మీరు లెసన్స్ చెప్తున్నప్పుడు కానీ, ఏదన్నా జనరల్ స్టోరీస్ చెప్తున్నప్పుడు కానీ సో ఏంటంటే డిస్ట్రాక్టింగ్ గా ఉండే విజువల్స్ అట్లాంటివి ఏం చెప్పకూడదు అనమాట. తర్వాత మీరు చూపించే ఇమేజెస్ కూడా కొంచెం నీట్ గా ఉండే ఇమేజెస్ చూపించాలన్నమాట. తర్వాత వర్బల్స్ అండ్ వోకల్స్ ఏంటంటే మీరు చేసే యాక్షన్స్ కానీ, తర్వాత మీరు చెప్పే మాటలు కానీ చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలన్నమాట. సో ఎందుకంటే మీ మాటలు వాళ్ళు వింటారు. సో దే మే యూజ్ సమ్వేర్ ఆ వర్డ్స్ అనేవి. వాళ్ళకి ఏమైనా కొత్తగా ఒక వర్డ్ అనిపిస్తే దాన్ని మేబీ ఎక్కడో ఉపయోగించవచ్చు అనమాట. సో ఏంటంటే మీరు చెప్పే పదాలన్నీ కూడా కొంచెం పిల్లలకి అర్థమయ్యేటట్టు ఉండాలి వాళ్ళ స్టాండర్డ్ కి. సో ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే అవాయిడ్ చేయండి ఏంటంటే డిస్ట్రాక్టింగ్ విజువల్, డిస్ట్రాక్టింగ్ వర్బ్స్ అండ్ వోకల్స్. ఏవన్నా పిల్లలకి డిస్ట్రాక్టింగ్ గా ఉండేవి ఏవన్నా కూడా మీరు అవి తీసేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కమ్యూనికేషన్ లో ఐ కాంటాక్ట్. సో మన అందరికీ తెలుసు అనమాట ఇది ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందులో అన్నా కూడా ఇది ఐ కాంటాక్ట్ అనేది ఇప్పుడు ఒకరికి చెప్తున్నా, ఇద్దరు చెప్తున్నా, ముగ్గురు చెప్తున్నా, నలుగురు చెప్తున్నా, 10 మంది చెప్పినా, ఒకవేళ పాస్టర్ 100 మంది చెప్తున్నప్పుడు కూడా ఐ కాంటాక్ట్ అనేది అందరినీ చూస్తారు కానీ ఒక్క పర్సన్ కే టార్గెట్ అయ్యి ఉండదు. సో మీరు ఇద్దరికి చెప్తున్నారంటే ఇద్దరిని చూడాలి, ముగ్గురు చెప్తున్నారంటే ముగ్గురిని చూడాలి, 10 మంది చెప్తున్నారంటే 10 మందిని చూడాలన్నమాట. యూ హ్యావ్ టు కవర్ ఎవ్రీ వన్ అనమాట. సో అప్పుడే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది మీ మీద ఉంటది. పెద్దవాళ్ళు అంటే వాళ్ళు ఎలాగో మీకు చెప్పవసరం లేదు, వాళ్ళ పాస్టర్ గారికి వింటారు. కానీ పిల్లలు అనేటప్పటికి మీరు వాళ్ళని గమనించుకోకపోతే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చూస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు, మీరే వాళ్ళని పట్టించుకోవాలి. పిల్లలు అన్నాక వాళ్ళే మిమ్మల్ని అసలు పట్టించుకోరు, అసలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏవో పెన్సిల్ తెచ్చుకుంటా అవి చూసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఏవో పుస్తకాలు తెచ్చుకుంటా అవి చూసుకుంటూ ఉంటారు, పక్కన వాళ్ళతో కబుర్లు ఆడుతూ ఉంటారు. సో మీరు ఏం చేస్తూ ఉండాలంటే వాళ్ళని గమనించుకుంటూ ఉండాలన్నమాట, వాళ్ళని చూసుకుంటూ ఉండాలి, వాళ్ళు చేసే పనులు ఏంటి అనేసి మీరు చూసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 10th పాయింట్ ఏంటంటే బీ ప్రిపేర్డ్, ప్రాక్టీస్. ఆల్ యూ నీడ్ ఇస్ ప్రాక్టీస్ అన్నమాట. ఫైనల్ గా కమ్యూనికేషన్ లో ఏంటంటే మీకు ఇప్పటి నుంచి పైనుంచి అంటే పైన 9 పాయింట్స్ కూడా ఏంటంటే మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చెప్పాలి, ఎట్లా డిస్ప్లే చేయాలి, ఎట్లా నిలబడాలి, ఎట్లా కూర్చోవాలి, ఎట్లా వోకల్స్ యూజ్ చేయాలి, ఎట్లాంటి విజువల్స్ చెప్పాలి అనేసి మీకు చెప్పాను. ఇప్పుడు 10th పాయింట్ లో ఏంటంటే ఫైనల్ గా బీ ప్రిపేర్డ్ అండ్ ప్రాక్టీస్. సో మీరు ప్రాక్టీస్ చేసి ఉండాలన్నమాట. మీరు అంటే మీరు చెప్పే కొద్దీ మీరే దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోతారు. సో ఫ్యూచర్ లో మీకు ప్రాక్టీస్ అనేది ఇంకా ఏమీ అవసరం లేదు. సో యూ కెన్ జస్ట్ జంప్ ఇన్ టు ఇట్ అనమాట. సో అంతే, ఇంకా అంతకన్నా ఇంకా ఏముండదు. తర్వాత స్ట్రక్చరింగ్ యువర్ ప్రెజెంటేషన్. ఇది ఏంటంటే స్ట్రక్చరింగ్ యువర్ ప్రెజెంటేషన్ అంటే
వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ ప్రెజెంటేషన్. మీరు ఒకవేళ ఏమైనా డిస్ప్లే చేయాలనుకుంటున్నారు అనుకోండి, మీరు ఆ డిస్ప్లే చేసే దాని పర్పస్ ఏంటి అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. తర్వాత హూ యామ్ ఐ ప్రెజెంటింగ్ టు, తర్వాత నేను ఎవరికి ప్రెజెంట్ చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత వాట్ డూ దే ఆల్రెడీ నో, వాళ్ళకి ఏం తెలుసు. వాట్ డూ దే నీడ్ టు నో, వాళ్ళకి అసలు ఏం తెలియాలి. వాట్ ఈస్ ద కీ మెసేజ్. తర్వాత హౌ లాంగ్ డూ ఐ హ్యావ్. సో ఈ 4 పాయింట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ అందరికీ ఇది తెలిసే ఉండొచ్చు. ఏంటంటే మీకు ఇందాకలా చెప్పినట్టు దావీదు కథ చెప్పాలంటే ఎలా, మీకు ఇప్పుడు దావీదు గొలియాతే ఉన్నది. నాకు ఎవరన్నా కొత్తగా ఎవరన్నా ఈ 4 పాయింట్స్ దావీదు గొలియాతులో సిచ్యువేషన్స్ లో ఈ 4 పాయింట్స్ ఎవరైనా ఆన్సర్ చేయగలరా నాకు? ఇందాక ఆన్సర్ చేసిన వాళ్ళు నాకు వద్దు, ఆన్సర్ చేసిన వాళ్ళు నాకు ఇప్పుడు ఆన్సర్ చేయకండి. ఎవరన్నా కొత్త వాళ్ళు చెప్పండి నాకు ఆన్సర్. ఎవరన్నా మీకు ఇందులో కనిపిస్తున్న పాయింట్స్ నాకు దావీదు గొలియాతు. ఓకే, హలో చెప్పండి అమ్మా, చెప్పండి. అదే నాకు ఈ పాయింట్స్ లో ఈ 4 పాయింట్స్ రిలేట్ చేసుకొని మీ ప్రెజెంటేషన్ ని దావీదు గొలియాతు ఈ 4 పాయింట్స్ ని రిలేట్ చేసుకొని నాకు చెప్పండి. అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై ప్రెజెంటేషన్, దావీదు గొలియాతుకి అసలు పర్పస్ ఏంటి, హూ ఆమ్ ఐ ప్రెజెంట్, ఎవరికి చెప్తా. ఇవన్నీ కూడా ఎవరో ఒకరు ఇందాక నుంచి ఆన్సర్ చేస్తున్న వాళ్ళు కాకుండా ఎవరన్నా ట్రై చేయండి. సరే, నా పేరు స్వరూపరాణి. నేను టీచ్ చేస్తాను. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై ప్రెజెంటేషన్, డేవిడ్ అండ్ గొలియాత్ గురించి మనం చెప్తున్నప్పుడు యాజ్ దే ఆర్ సీనియర్స్, అంటే రైట్ ఫ్రమ్ ద బిగినర్స్ నుంచి వాళ్ళు సీనియర్స్ వరకు ఈ లెసన్ వింటూనే ఉంటారు. అయితే దాన్ని ఒక డిఫరెంట్ వేలో మనం ప్రెజెంట్ చేయాలి. ఎట్లా ప్రెజెంట్ చేస్తాం అంటే, చిన్నప్పటి నుంచి డేవిడ్ గొలియాత్ బిగినర్ స్టేజ్ లో అయితే డేవిడ్ అండ్ గొలియాత్ ని ఒక షార్ట్ పర్సన్, ఒక ఎక్కువ పెద్ద అంటే హైట్ ఉన్న పర్సన్ కి జస్ట్ చిన్న బాలుడైన డేవిడ్ అంటే చిన్న పిల్లోడు, మీలాంటి బిగినర్స్ అయిన పిల్లోడు గిరగిర తిప్పేసి కొట్టేస్తాడు, పడిపోతాడు, అంతే. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్, అంటే బిగినర్స్ కి నేను అలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు అంటే నా వేలో ఇప్పుడు మనం లైక్ సపోజ్ టు సీనియర్స్ ప్రెజెంటేషన్ అంటే ఎలా ఉంటదంటే, అసలు డేవిడ్ కి అంత ధైర్యం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అసలు, అండ్ వెళ్ళిన తర్వాత ఏం చేసుకోవాలి. అంత పెద్ద గొలియాతుని మనం చూస్తే వాట్ విల్ బి ఆర్ కండిషన్స్ ఇన్ దాట్ టైం. అంటే ఆ గొలియాతుని మనకున్న ఏంటి ట్రబుల్స్ లో లేదంటే ప్రాబ్లమ్స్ ని హైలైట్ చేస్తూ చూపించవచ్చు. Goliath is the biggest problem present situations lo. We can take it as a corona, ledante it may be a Goliath. So seniors ki మనం అలా explain చేస్తున్నప్పుడు present situations ని add చేస్తూ, though we are small, ante మనం ఏమి చేయలేము, the unseen thing, but we can pray. How David is having the faith on God and how he prayed to the God, and what is his connectivity with the God. Mana connectivity with the God etla untado, the same way we can apply. Ante Bible is nothing but we have to apply everything. Without application we can't do anything. So being a senior child ki manu application eppudaithe manu valki nerpistamo, they ante vallu adi implement chestaru. అప్లికేషన్ ని ఇంప్లిమెంట్ చేసేటట్టుగా మనం ఫోకస్ చేసి చెప్తాం. ద సేమ్ స్టోరీ బిగినర్స్ ఏది నేర్చుకున్నారో ఈవెన్ టు ద సీనియర్స్ ని కూడా, కాకపోతే బిగినర్స్ అది అప్లై చేయడానికి వాళ్ళు చాలా తొందరగా ఇచ్చేస్తారు. కాకపోతే సీనియర్స్ ఏంటంటే వాళ్ళు కొంచెం ఏంటంటే ఏం చేస్తారు, హెసిటేట్ చేస్తారు. సో ఆ హెసిటేషన్స్ ని మనం తీసేసి వాట్ ఈస్ అప్లికేషన్, మనం ఏ అప్లికేషన్ యూజ్ చేస్తే మనకి అంటే అవుట్పుట్ వస్తుంది అన్నది సీనియర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా? థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ స్వరూపరాణ్ గారు. ఇంకెవరన్నా? ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. ఎవరన్నా సింపుల్, ఇందులో పెద్ద ఏమీ ఆలోచించడానికి ఏం లేదు అక్క, చాలా సింపుల్ అండ్ ఈజీగా చెప్పేశారు. సో ఇంకెవరన్నా చెప్పండి, ఇంకెవరన్నా ట్రై చేయండి. ఇందాక నుంచి చాలా మంది ఆన్సర్స్ చేస్తున్నారు, వాళ్ళు కాకుండా ఎవరైనా ట్రై చేయండి. మీకు బ్యాక్గ్రౌండ్ లోనే వర్క్ చేయడం కాదు, ఫోర్ గ్రౌండ్ లో కూడా వర్క్ చేయండి. సో చెప్పండి ఇంకెవరు చెప్పరా? ఏంటబ్బా ఈరోజు నేర్చుకునేది కమ్యూనికేషన్ క్లాస్. ఐ హోప్ అందరూ అసలు మాట్లాడతారు అనుకొని వచ్చాను. ఎవ్వరు, కొంతమందే మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడట్లేదు. డేవిడ్ అండ్ గొలియాత్ మీద కదా?
అవునక్క. అక్క ట్రై టు మేక్ ఇట్ షార్ట్ అండ్ క్రిస్ప్. ఎందుకంటే టైం కూడా అవుతుంది. ఎందుకంటే మీకు నేను చాలా టైం తీసుకున్నట్టున్నాను మీకు. ఓకే తమ్ముడు, నా ఒపీనియన్ చెప్తున్నాను. చెప్పండి అక్క, చెప్పండి. ఇప్పుడు డేవిడ్ అంటే డేవిడ్ లైఫ్ అంతా చూస్తే డేవిడ్ ఫ్యామిలీలో ఏంటి అంటే ఆయన ఎవరు పట్టించుకునేవాడు కాదు. ఓకే చిన్నోడు అని అట్లా యూజ్లెస్ గా చూసేవాళ్ళు. కానీ దేవుడు డేవిడ్ ని చూసి ఆయన ఒక కింగ్ లాగా చేశాడు. సో ఏంటి అంటే దో ఫ్యామిలీ నిన్ను పట్టించుకోకపోయినా దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. గాడ్ ఈస్ సో కన్సర్న్ అబౌట్ యూ. ఇంకోటి ఏంటి అంటే దేవుని మీద డిపెండ్ అవ్వడు కాబట్టి నీ స్టడీస్ లో కానీ లేకపోతే నీకు ఎగ్జామ్స్ భయం ఉంటది పిల్లలకి. ఎవ్రీథింగ్ నువ్వు దేవుని మీద డిపెండ్ అవుతే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇంకోటి ఏంటి అంటే గొల్యాతు ని జయించగలిగాడు. అంత పెద్ద గొల్యాతు, డేవిడ్ ఏమో చాలా చిన్న మనిషి. కానీ మనము గొల్యాత్ లాంటి ఎంత పరిస్థితి ఆయన కూడా ఎటువంటి కష్టమైనా కానీ ఎప్పుడైతే మనం డేవిడ్ లాగా దేవుని దగ్గరికి తీసుకెళ్తామో జయం అనేది మనకి తప్పకుండా ఇస్తాడు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే డేవిడ్ పాపం చేశాడు, మనం కూడా ఏదో ఒక తప్పులు చేస్తూ ఉంటాం బికాస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. అట్లాగే మనం దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఎలా క్షమాపణ కోరాడో అలాగే మనల్ని కూడా దేవుడు క్షమిస్తాడు. అంటే అది చెప్పాలి. అంటే తప్పు చేసి క్షమాపణ కోరటం అది కాదు పిల్లలకి. హలో అది ఒకటి. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే బైబిల్లో డేవిడ్ ఏ మ్యాన్ ఆఫ్ ద గాడ్స్ ఓన్ హార్ట్ అని ఉంది. డేవిడ్ అలా అయినప్పుడు నువ్వు నేను కూడా దేవుని దృష్టిలో అలా అవ్వగలము అని ఏజ్ ప్రకారం అకార్డింగ్ టు దర్ ఏజ్ సైకలాజికల్ గా చెప్పాలి తమ్ముడు. అది నేను షార్ట్ లో చెప్తాను. ఓకే ఓకే. ఇంకెవరైనా ట్రై చేయగలరా? బ్రదర్ చెప్పండి అన్న, పేరు చెప్పండి అన్న కొంచెం. రవి. ఓకే రవన్న, ఇప్పుడు ఏంటంటే మీకు 4 పాయింట్లు. ఈ 4 పాయింట్లోనే మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అంటే మీ ప్రెజెంటేషన్, మీ పర్పస్ ఏంటి చెప్పండి. నేను మీకు ఆల్రెడీ స్టోరీ రిలేట్ చేశాను. ఏజ్ తో సంబంధం లేకుండా ఓవరాల్ గా అంటే సండే స్కూల్ ఆల్ ఏజెస్ మై కంక్లూజన్స్. మంచి కోసం పోరాటం ఫస్ట్ క్వశ్చన్. విశ్వాసం ప్రెజెంటేషన్. విశ్వాసులకు విశ్వాసం గురించి. ఫైనల్ గా ఎప్పటికీ. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే ఫైన్, గుడ్ ఆన్సర్స్. అందరూ బాగా మంచి ఆన్సర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ రవణ, నీలిమ గారు కూడా. ఓకే నెక్స్ట్, ఇంకా ఇప్పుడే మీరు ఆల్రెడీ చెప్పింది ఇదే. ఎక్స్ప్లెయిన్ ఇట్, రెయిన్ఫోర్స్ ఇట్, టెల్ ఎ స్టోరీ, దాని మీనింగ్ ఏంటంటే తర్వాత సమ్మరైజ్ ఇట్. మీరు చెప్పిన దానికి సమ్మరైజ్ చేయడం అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ప్రజెంటేషన్ మ్యాప్. ఈజీగా మీరు లెసన్ ఎలా చెప్పాలి, మీకు ఆల్రెడీ లెసన్ ప్లాన్ ఎలా చేసి ఉండాలో లెసన్ ప్లాన్ టీచ్ చేశారా? చేస్తారు. ఓకే, సో ఇదిగో లెసన్స్ ఎలా చెప్పాలి అది చెప్పారు. ఓకే, సో ఇక్కడ ప్రెజెంటేషన్ మ్యాప్ కనిపిస్తుందా మీ అందరికి? సో ప్రెజెంటేషన్ మ్యాప్ లో ఏంటంటే, సో ఓపెనింగ్ స్టోరీ ఓపెనింగ్ ఉండాలి. తర్వాత కీ మెసేజ్, మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలియాలి. తర్వాత దానికోసం ఐడియాస్ 1 2 3 4 ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క స్టాండర్డ్ ఒక్కలా ఉంటది. దావీదు గొలియాతు చెప్తున్నప్పుడు దాంట్లో మనం ఎక్స్ట్రా కథలు చెప్పవసరం లేదు, ఎగ్జాంపుల్స్ చెప్పాలన్నమాట. మనం దానికి కథలు చెప్పకుండా ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పాలి. తర్వాత లాస్ట్ గా ఏంటంటే కంక్లూజన్, తర్వాత ఓపెనింగ్, రెఫర్ టు ద ఓపెనింగ్ స్టోరీ. మనం దేనికోసం ఓపెన్ చేసామో దానికోసం చెప్పాలన్నమాట. సో ఏంటంటే మనం ఇట్లా ఉండాలి. మనం ఇంట్రడక్షన్ అనేది, మన ఇంట్రడక్షన్ ఇచ్చింది మనకి కంక్లూజన్ లో కనిపించాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే బిగినింగ్, ఓన్ ద ప్లాట్ఫామ్. ఇన్ ద బిగినింగ్ ఏంటంటే మనకి ఇది చెప్పేటప్పుడు ఓన్ ద ప్లాట్ఫామ్, స్టార్ట్ విత్ ద స్టోరీ దట్ ఈస్ రిలవెంట్ టు ద థీమ్. మీరు ఒక లెసన్ చెప్తున్నారంటే దానికి స్క్రీన్ కొద్దిగా అమ్మా చెప్పండి. స్క్రీన్ కొద్దిగా ముందు అంటే కొంచెం అది కాపీ చేసుకోలేకపోయాను, కొంచెం ముందుగా స్క్రీన్ మళ్ళీ షేర్ చేస్తారా? ముందు స్లైడ్ ముందు స్లైడ్. ఓకే 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 ఓకే.
ఈ ఐడియా అనేది యాక్చువల్ గా ఈ స్లైడ్ లో ఉన్న ఐడియా అనేది మీకు ఎక్కడన్నా కూడా ఇది యూజ్ అవుతుంది. పిల్లలకైతే మీకు ఇది ది బెస్ట్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు వినేదే మీరు ఇలస్ట్రేషన్స్ అవన్నీ చెప్తుంటే వాళ్ళు అంటే వాళ్ళకి అర్థం అవడానికి మీరు ఇలస్ట్రేషన్స్ చెప్తారు. సో ఏంటంటే ఏవేవో కథలు రిలేట్ చేయకుండా సింపుల్ గా చిన్న చిన్నవి వాళ్ళకి ఎగ్జాంపుల్స్, ఒక ఐడియా కీ ఐడియా అన్నమాట. వాళ్ళకి మీరు చెప్పే లెసన్ లో ఐడియా అనేది వాళ్ళకి తెలిసేటట్టు ఆ ఎగ్జాంపుల్ అనేది ఉండాలన్నమాట, ప్లస్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఫైనల్ గా ఏంటంటే మీరు చెప్పే ఇంట్రొడక్షన్ కంక్లూజన్ లో ఉండాలి. ఓకేనండి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళొచ్చా? ఓకేనండి, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ స్లైడ్ ఏంటంటే సో ది బిగినింగ్ ఏంటంటే ఓన్ ద ప్లాట్ఫామ్, స్టార్ట్ విత్ ద స్టోరీ విచ్ ఇస్ రిలవెంట్ టు ద థీమ్, పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద స్టోరీ సో యువర్ ఆడియన్స్ విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ. ఏంటంటే మీరు లెసన్ చెప్పేటప్పుడు మీరు భయపడడం అలాంటివి ఏమి ఉండకూడదు అనమాట. మీరు ఏంటంటే ఓన్ ద ప్లాట్ఫామ్ అంటే మీరు దట్ ఈస్ యువర్ టైం, అంటే మీరు ఏంటంటే అది ఒక ఛాన్స్ కింద తీసుకోండి. ఎవ్రీ టైం వెన్ యూ టీచ్ టేక్ ఇట్ యాజ్ అ ఏమంటారంటే అదే లాస్ట్ ఛాన్స్ అనుకోండి, లేదంటే మీకు అదే ఒక బెస్ట్ ఛాన్స్ అనుకోండి, మిమ్మల్ని ప్రూవ్ చేసుకునే ఒక టైం అనుకోండి అది. సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ వాల్యుబుల్ టైం అనమాట. సో మీరు ఓన్ ది ప్లాట్ఫామ్ ఏంటంటే మీరు అక్కడ నుంచినప్పుడు ఆడియన్స్ మీరు గెయిన్ చేసుకోవాలన్నమాట. మీరు లెసన్ చెప్పేటప్పుడు తర్వాత స్టార్ట్ విత్ ద స్టోరీ దట్ ఈస్ రిలవెంట్ యువర్ థీమ్. మీరు ఒకవేళ విశ్వాసం కోసం చెప్పాలనుకుంటే మీరు చెప్పే లెసన్ కానీ లేదా స్టోరీ కానీ ఒకవేళ మీరు దావీదు కోసం చెప్తున్నారు అనుకోండి, దావీదు కోసం స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ అని ఉందా, ఇంట్రడక్షన్ అనేది ఒక చిన్న స్టోరీ ఏమన్నా దావీదు కోసం ఏదైనా ఎగ్జాంపుల్ బయట ఎగ్జాంపుల్ చెప్పి అక్కడ నుంచి మీరు విశ్వాసం కోసం స్టార్ట్ చేయండి. సో స్లోగా విశ్వాసం కోసం అంటే థీమ్ కోసం ఏదైనా చిన్న స్టోరీ అక్కడ నుంచి మీరు దావీదు కోసం చెప్పండి. ఆ తర్వాత పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద స్టోరీ సో యువర్ ఆడియన్స్. మీరు ఆ లెసన్ చెప్పేటప్పుడు దావీదు కోసం ఏమైనా చెప్పేటప్పుడు మీరు దావీదు ప్లేస్ లో ఉన్నది చెప్తే సో ఏంటంటే మీరు ఆడియన్స్ ఏంటంటే మీ దగ్గర నుంచి నేర్చుకోగలుగుతారు అనమాట. సో మీరు ఏదో దావీదు కోసం చెప్తున్నారో ఆ దావీదు అనేసి అట్లా దావీదు వేరే మనిషిగా పెట్టకుండా ఇంక్లూడ్ హిమ్. ఏంటంటే బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళే. సో వాళ్ళు కూడా ఏంటి మన బ్రదర్స్ ఇన్ క్రైస్టే కదా. సో జస్ట్ అలాగని దావీదు నా అన్నయ్య తమ్ముడు అనడానికి లేదు అక్కడ. సో ఏంటంటే జస్ట్ ఇంక్లూడ్ ఏంటంటే వాళ్ళ పొజిషన్ లో మనం ఉండి ఆ కథ ఆ లెసన్ అనేది చెప్తే సో ఆడియన్స్ కూడా అది ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మిడిల్ ఏంటంటే టాక్ అబౌట్ యువర్ ఆడియన్స్ నాట్ టు దెమ్. సో ఏంటంటే మీరు పిల్లలతో మధ్య మధ్యలో ఇంటరాక్ట్ అవ్వచ్చు, నాట్ టు దెమ్ అంటే. సో ఇది యాక్చువల్ గా పెద్ద క్రౌడ్ కి నాట్ టు దెమ్ అనేది. సో పిల్లలకి అనేది ఏంటంటే మధ్య మధ్యలో యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ అనమాట. సో use analogies to help people understand. ఏంటంటే ది ఇంటర్నెట్ ఈజ్ లైక్ మోస్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ సూపర్ హైవే. సో మనందరికీ తెలుసు ఇంటర్నెట్ అనేది మీ అందరికి కూడా ఫర్దర్ గా అంటే మీ ఫ్యూచర్ సండే స్కూల్ అన్నిటికి చాలా ఉపయోగం అయ్యేది. తర్వాత ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కెన్ బి పవర్ఫుల్ ఆర్ రియల్ బోరింగ్. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు, అవి అయితే చాలా బాగా అర్థం అవ్వచ్చు లేదా ఫుల్ బోరింగ్ గా ఉండొచ్చు అనమాట. మీరు చెప్పే స్టోరీ ఫేడ్ అయిపోవచ్చు కొన్ని ఎగ్జాంపుల్స్ వల్ల. సో అట్లా ఏం తీసుకోకండి. తర్వాత అండ్ ఏంటంటే సమ్మరైజ్, హైలైట్ ద మెసేజ్, గో బ్యాక్ టు యువర్ ఓపెనింగ్ స్టోరీ. ఏంటంటే జస్ట్ యాజ్ ఎ ఏంటంటే కమీడియన్ ఏంటంటే జస్ట్ యాజ్ ఎ కమీడియన్ షుడ్ లీవ్ ఐఎమ్ లాఫింగ్, ద స్పీకర్ షుడ్ హ్యావ్ లీవ్ ఐఎమ్ థింకింగ్. కమీడియన్ ఏంటంటే ఒక స్టేజ్ మీద దిగేటప్పుడు జనాలందరినీ నవ్వించి వెళ్తాడు. సో ఏంటంటే అట్లాగే మీరు లెసన్ చెప్తున్నప్పుడు మీరు ఆ ప్లేస్ అంటే పిల్లల్ని వదిలి అంటే ఆ ప్లేస్ లీవ్ చేస్తున్నప్పుడు పిల్లలకి బ్రెయిన్ లో ఒక క్వశ్చన్ అనేది వాళ్ళకు ఉండాలన్నమాట. వాళ్ళని ఆలోచించే ఇదిలో ఉంచాలన్నమాట. అక్క ఈ లెసన్ చెప్పిన విశ్వాసం కోసం వాట్ యామ్ ఐ, లేదా నా విశ్వాసం పొజిషన్ ఏంటి. సో దానికోసం అట్లా వాళ్ళు మీరు వాళ్ళని పిల్లల్ని లెసన్ చెప్పి వెళ్తున్నప్పుడు అక్కడ లెసన్ విని వెళ్ళిపోయినట్టు కాదు, వాళ్ళు దే హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ వెన్ దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నప్పుడు దానికోసం వాళ్ళు ఆలోచిస్తూ ఉండాలన్నమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. యూజ్ ఆఫ్ పవర్ పాయింట్స్ ఇవేమీ అవసరం లేదు. సో అంతే. లాస్ట్ ఏంటంటే బీ కామ్, బీ హానెస్ట్, బీ ఓపెన్ మైండెడ్, బీ ప్రిపేర్డ్, దట్స్ ఆల్. చూడు సో అలా ఉండాలి. ఏంటంటే మీరు లెసన్ చెప్పేటప్పుడు బీ కామ్, బీ హానెస్ట్, బీ ఓపెన్ మైండెడ్ అండ్ బీ ప్రిపేర్డ్. దీస్ ఆర్ ద 4 points ఆర్ ద ఫైనల్. ఏంటంటే మీరు ఇవన్నీ
లెసన్ చెప్పే ముందు దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు బి అన్నమాట పిల్లలకి చెప్పేటప్పుడు. దట్స్ ఆల్. దట్ ఈస్ వాట్ కమ్యూనికేషన్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, క్వశ్చన్ రౌండ్ ఇంకేమైనా నాకు తెలిసి ఇందులో అసలు క్వశ్చన్స్ ఏమి ఉండవు. సమ్మరీ ఏంటంటే బీ సిన్సియర్, నో యువర్ ఆడియన్స్, టెల్ స్టోరీస్ అంటే స్టోరీస్ ఆర్ లెసన్స్ బోల్డ్ బోత్. తర్వాత బిల్డ్ ర్యాపోర్ట్ అంటే గుడ్ రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేసుకోండి. తర్వాత మీ ఆడియన్స్ కి వినండి, వేరీ యువర్ డెలివరీ, కీప్ ఇట్ సింపుల్, బీ ప్రిపేర్డ్ అన్న, బీ ప్రిపేర్డ్. సో దట్స్ ఆల్. మీ అందరికీ కూడా మరి ఒక కమ్యూనికేషన్ సంబంధించింది ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఐ హోప్ మీ అందరికి కూడా ఇచ్చాను. సో మీ అందరికి ఇంకేమైనా ఉన్నాయా కమ్యూనికేషన్ కోసం? మీకు ఏమైనా తెలుసా లేదా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఐఎమ్ ఓపెన్ టు యూ. హలో 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 వినిపిస్తుంది, అందరికి వినిపిస్తుంది కదా? వినిపిస్తుందా? అదే మరి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగమండి. మీకు నాకు తెలిసి కమ్యూనికేషన్ మాక్సిమం మీకు ఏం ఉండకపోవచ్చు, కానీ మీరేమైనా కమ్యూనికేషన్ కోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నారంటే చెప్పండి. మీకే ఓకే ఫైన్, మీకు ఇంకా డౌట్స్ కూడా ఏం లేవు అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నిమ్మక్క మాట్లాడతారు. సో టు నిమ్మక్క. అండ్ థ్యాంక్ యూ. మీరందరూ చాలా చాలా బాగా చెప్పావు తమ్ముడు. టీచర్స్ కన్నా నువ్వే చాలా బాగా చెప్పావు. అసలు ఇంత డౌట్ రాకుండా రియల్లీ ఐ ఫెల్ట్ సో ఇంట్రెస్టింగ్. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా చెప్పావు. బాగా అర్థమైంది. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ఓకే, మీరందరూ కూడా మీ వాల్యుబుల్ టైం ని మరి స్పెండ్ చేసి మరి క్లాస్ వినడానికి మరి కూర్చున్నందుకు కూడా మరి వందనాలు. అలాగే థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ జాయిన్ దిస్ అంటే ఈ సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ లో జాయిన్ అందుకు చాలా థ్యాంక్స్. మీ అందరు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ట్రై టు లెర్న్ ఇట్. తర్వాత చాలా అంకుల్ కూడా మీ అందరికి ఒక ఓపెన్ ఛాన్స్ ఇచ్చారు. యాక్చువల్ గా ఇది కానీ ఒకవేళ ఒక చర్చ్ లో జరిగితే మీరు ఇంచుమించు ఒక 700 అట్లా అబోవ్ మీకు పే చేసి మీరు వినాల్సి వస్తుంది. ఒక 3 days రెసిడెన్షియల్ క్యాంప్స్ ఉంటాయి, కానీ మీకు ఫ్రీగా ఆన్లైన్ లో క్లాసెస్ మరి వినడానికి మరి చాలా అంకుల్ మీ అందరికి ఛాన్స్ ఇచ్చారు. సో మీరు అందరు కూడా జాగ్రత్తగా విని మీ సండే స్కూల్స్ లో ఇవి మీరు యూస్ చేయాలని మరి కోరుకుంటున్నాను. ఓకే, దట్ ఈస్ ఆల్. శాలం అంకుల్. అంకుల్ థ్యాంక్స్ అంకుల్. నిర్మలకి ఇస్తున్నా. ఓకే, ఓకే. ప్రైజ్ ది లార్డ్ అందరికి. ప్రైజ్ ది లార్డ్ అక్క. అందరూ బాగున్నారా? బాగున్నాం అక్క. చాలా సంతోషం. ఓకే, మరి చక్కగా ఈరోజు బాబు చెప్పిన లెసన్ మీరు అందరూ విన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. అయితే ఇప్పుడు మొన్న అన్న లెసన్ చెప్పిన తర్వాత మీకు అసైన్మెంట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు అన్న లెసన్ మీద నేను మీకు అసైన్మెంట్ ఇవ్వబోతున్నాను. ఈరోజు ఎలుకలు టీం ఎవరు? నేను మీకు పేర్లు కూడా పెట్టాను కదా, ఎలుకలు, పిల్లులు, కుక్కలు, కాకులు అని పేర్లు కూడా పెట్టాను. ఎవరున్నారు ఎలుకలు పేరు మీద? వినియక్క మర్చిపోయారు, అసలు ఆ పేర్లు మర్చిపోయారా? రెడ్ టీమ్ కాకులు అక్క. రెడ్ టీమ్ కాకులు. ఓకే, వెరీ గుడ్. అయితే మీరు రెడ్ టీం వాళ్ళు కాకులు ఒకసారి నేను చెప్పిన మీ రిఫరెన్స్ మీరు రాసుకోండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 1 to 12 నేను చెప్పిన రిఫరెన్స్ మీరు రాసుకోండి. కాకులు గ్రూప్ రెడ్. మళ్ళీ చెప్పండి అక్క. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వరకు. ఓకేనా? నెక్స్ట్ టీం పిల్లులు ఎవరమ్మా? ఎల్లో గ్రూప్ అక్క. బ్లూ, ఎల్లో అక్క. ఎల్లో కలర్ వాళ్ళు పిల్లులు గ్రూప్. ఏమన్నారు వాళ్ళు? వెంటనే మేము ఉన్నామని అక్కడ
ఓకే, ఒక్క పిల్లే వచ్చిందా ఈ రోజు? ఎక్కువ పిల్లలు రాలేదా? ఎందుకని వాటికి పాలసీ సరిపోలేదా? పిల్లలు ఎక్కువ రాలేదా ఈ రోజు? ఓకే ఓకే, ఈ రోజు పిల్లల గ్రూప్ ఎవరమ్మా? ఎల్లో. ఓకే, వాళ్ళు రాసుకోండి. లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయము 30 నుంచి 35 వరకు. మీకు ఇచ్చిన ఆ రిఫరెన్స్ లో ఏముందో చెప్పాలి నాకు ఇప్పుడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ అధ్యాయం 35వ వచనం చూడండి ఒకసారి అంతలో. నెక్స్ట్ టీం ఎలుకలు. ఏ టీం? గ్రీన్ అక్క. గ్రీన్ ఎలుకలు, గ్రీన్ కలర్ వాళ్ళు. మేకలక్క గ్రీన్. ఓకే నాన్న, అయితే మేకలు. నేను ఎలుకలు అని పెట్టాను ఇక్కడ, మేకలు. ఓకే నాన్న, సారీ. గ్రీన్ కలర్ వాళ్ళు మేకలు రాసుకోండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయము. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 3 నుంచి 8 వరకు. అందులో ఏముందో నాకు చెప్పండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 3, 8. నెక్స్ట్ లాస్ట్ టీం బ్లూవా మిగిలి పేరు? ఎవరు మీరు? కుక్కలు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, మార్క్స్ వార్త 10వ అధ్యాయము. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46 నుంచి 52 వరకు. అక్క ఇంగ్లీష్ లో ఒకసారి చెప్పవా? మార్క్ 10 చాప్టర్ 46 to 52. ఓకే అక్క, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు కాకులు బ్యాచ్ వాళ్ళు మీకు ఇచ్చిన లెసన్ లో ఎవరి గురించి రాయబడింది? పక్షవాయువు గల వాడి గురించి. ఓకే, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. పిల్లలు బ్యాచ్ వాళ్ళు మీకు ఇచ్చిన దాంట్లో ఏం రాయబడింది? పిల్లలు. చదవలేదా? ఇచ్చేస్తున్నారు పాయింట్స్ మరి మీకు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మీకు అసలు పాయింట్స్ రాలే మరి. ఎంత టైం వచ్చినాక మీరు ఎందుకు రిఫరెన్స్ చూడలేకపోయారు మీరు? పిల్లలు బ్యాచ్ వాళ్ళు మీకు ఇచ్చిన రిఫరెన్స్ లో ఎవరి గురించి రాయబడింది? ఎల్లో వాళ్ళు అసలు లేరు ఇక్కడ. ఏంటమ్మా? ఎల్లో వాళ్ళు కనిపించట్లేదు. అయ్యో, ఒక్కళ్ళు కూడా రాలేదా? అమ్మా 7:30 అయిపోయింది. ఆపిస్తున్నాను. నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళిపోవాలి కదా మనం. అయిపోయిందన్న తర్వాత ఎలుకలు మేకలు బ్యాచ్ వాళ్ళు ఓకే, అందరికి వచ్చేసింది కదా. ఇప్పుడు దీని గురించి అన్న చెప్పినట్లుగా ఓకే నువ్వు చెప్పిన ఓకే, వెరీ గుడ్. అందరికీ వచ్చేసింది. రేపు మీరు ఏం చేయాలంటే మెతు అన్న చెప్పిన లెసన్ మీరు అందరూ విన్నారు. అందరూ సంఘటనల క్రమం రాయాలి. ఎన్ని రాయాలి పాయింట్స్ కూడా అన్న మీకు చెప్పారు కదా. ఆ పాయింట్స్ ని బట్టి మీరు రేపు రాసుకొని రావాలి. ఓకేనా? రేపు అన్న చూస్తారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన అన్న, ఏ టీం వాళ్ళు ప్రార్థన చేయాలమ్మా? ముగింపు ప్రార్థన అన్న దీవెనతో ముగించుకుందాం. మీరు అందరూ కూడా సంఘటనల క్రమం ప్రార్థన చేయాలి. ఎందుకంటే టైం అయిపోయింది, 7:30 అయిపోయింది. ఇంకో నెక్స్ట్ మీటింగ్ స్టార్ట్ చేయాలి. నేను చిన్న ప్రార్థన చేయండి ఎవరు అన్న. నేనే చేసి వస్తాను అన్న. ఏసయ్యా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం. ఇంతవరకు నీ కృపల మమ్మల్ని భద్రపరిచారు ప్రభావ, నీకు స్తోత్రములు. జరిగించిన కార్యక్రమం అంతని బట్టి నీకు వందనములు. మమ్మల్ని అందరినీ మీ స్వాధీనం ఉంచి నీ కొరకు మేము బలంగా పనిచేయటకు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానాలు టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఎంతో ఆసక్తితో ఇన్వాల్వ్ అవుతున్న ప్రతి బిడ్డకు, వారి కుటుంబ సభ్యులకు, కిడ్స్ గాస్పెల్ టీం, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ, వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాయ్ బాయ్.